Welcome to Kissik Talks, the show sponsored by Mukunda Jewelers, co-sponsored by Srivari Spices and Foods. ఈ రోజు మన కిసిక్ టాక్స్ కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే ఈ సెలబ్రిటీ గురించి చెప్పాలి అంటే ఒక యాంకర్ గా, సీరియల్ ఆర్టిస్ట్ గా, సినిమా సెలబ్రిటీగా మనందరినీ ఎంతో ఎంటర్టైన్ చేసిన గ్లామర్ బ్యూటీ మన ప్రియాంక. హాయ్ బేబీ, హాయ్ బేబీ, హాయ్ బేబీ. ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. నువ్వు ఎట్లున్నావు? సూపర్ గా ఉన్నాను. చాలా యూజ్ అయిపోయింది కదా, చాలా ఇయర్స్ అయిపోయింది. అసలు ఇన్ని రోజులు ఈ మెరుపుతీగా ఏ మేఘాల్లో దాక్కుంది? ఇక్కడ దాక్కోలేదు, ఇక్కడే ఉన్నాను. బట్ ఎవరు నన్ను కనిపెట్టలేదు అంతే. మా బేబీ మళ్ళీ హైదరాబాద్ లో సెటిల్ అయిపోయిందా? నేను ఇక్కడే సెటిల్. చెన్నై వెళ్ళిపోయావు, చెన్నై అమ్మాయి అయిపోయావు. అప్పుడప్పుడు అలా ఎగురుతూ ఉంటాను అటు ఇటు అంతా. బట్ ఫైనల్ గా నా డెస్టినేషన్ హైదరాబాద్. నేను ఇక్కడే ఉన్నాను. ఎక్కడో వాళ్ళు ఇక్కడికి వచ్చి చేస్తే అది వేరే విషయం. మన వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారంటే మన వాళ్ళందరూ చాలా మిస్ అవుతూ ఉంటారు. సో నువ్వు చెన్నై వెళ్ళిపోయి కొన్ని రోజులు మా అందరికి దూరంగా ఉన్నావు కదా, మా వాళ్ళందరూ బెంగ పెట్టుకున్నారు పాపం. తెలుగు ఇండస్ట్రీని, హైదరాబాద్ ని నేను ఎప్పటికీ మర్చిపోను. అందుకే నేను అలా పరిగెత్తుకుంటూ మళ్ళీ వచ్చేసాను. ఇక్కడే ఉంటాను. మళ్ళీ నేను తెలుగు ఇండస్ట్రీలో అలా ఒక ఊపు ఊపాలని వెయిట్ చేస్తున్నాను. చూద్దాం నా కమ్బ్యాక్ ఎలా ఉంటుందో. ఎట్లున్నావు? ఫ్యామిలీతో ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. అంత సెట్, గోయింగ్ విత్ ద ఫ్లో. అంతేనా? ఏది వచ్చినా అలా అలా దాటుకుంటూ ఫేస్ చేస్తూ వెళ్ళిపోవాలి అంతే. తెలుగు సీరియల్స్, మా తెలుగు షోస్ ఇవన్నీ వదిలేసి అక్కడికి వెళ్ళిపోయావు? వదిలేసి వెళ్ళలేదు. ఐ వాజ్ వెయిటింగ్. మెయిన్ లీడ్ గా ఒక మంచి నాకు యాప్ట్ అయ్యే స్టోరీ కోసం ఐ వాజ్ వెయిటింగ్. చాలా ఇయర్స్ వెయిట్ చేసా. సో ఇంకా ఏం చేస్తాం అంటే నాకు తమిళ్ ట్రై చేయలేదు. లిటరలీ నాకు ఏం తెలీదు, జీరో నాలెడ్జ్. తమిళ్ లాంగ్వేజ్ కూడా రాదు. సడన్లీ ఐ గాట్ ద కాల్. నేను హోస్ట్ గా చేస్తున్నప్పుడు సినిమా చూపిస్తాను. సో ఆ టైంలో కిరాక్ కిడ్స్ ఆ షోస్ అని చేస్తున్నప్పుడు ఇలాగే కాల్ వచ్చింది తమిళ్లో. ఇలా హీరోయిన్ గా మీరు బబ్లీగా ఉంటారు, నాటీగా బిహేవ్ చేస్తూ ఉంటారు. సో ఈ క్యారెక్టర్ కి మీరు చాలా బాగుంటారు. సో ఇది మెయిన్ లీడ్ అంటే లేదండి నేను రాను, నాకు ఎవరు తెలియదు, నాకు భయం అని చెప్పేసి నేను లిటరలీ కాల్ కట్ చేసా. 2 months వెయిట్ చేశారు వాళ్ళు. తర్వాత ఒక ట్రై చేద్దామని చెప్పేసి కావాలంటే మీ మమ్మీని తీసుకురండి, మీ డాడీని తీసుకురండి, మీకు నమ్మకం ఉంటే చేయండి, లేకపోతే నెక్స్ట్ డేనే మీరు ఫ్లైట్ వేసేస్తాను, మీరు వెళ్ళిపోండి హైదరాబాద్ అన్నారు. సరే అని వెళ్ళా. చూస్తే అది అలా. అసలు తెలుగు అమ్మాయి తమిళ్కి వెళ్ళి ఒక ఊపు ఊపిందంటే అది మా ప్రియాంకనే. సో నీకు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది తమిళ్కి వెళ్ళి చేయడం? అది లైఫ్ టైం మెమరీస్. అది లైఫ్ టైం నేను మర్చిపోలేను. సో టైటిల్ రోల్ రోజా. అందరి మనసులో నేను రోజాగా ఉండిపోయాను. అది ఇంకా హ్యాపీ. ప్రతి ఒక్కరు ఎలా అంటే ఇక నేను ఒక అక్కనైపోయాను తమిళనాడుకి. చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళు అదొక రెస్పెక్ట్ అన్నమాట అక్కడ అక్క అని పిలవడం. తమిళ్లో మా ప్రియాంక బుల్లితెర సూపర్ స్టార్, మీకు తెలుసా? బట్ ఐ వాజ్ సో హ్యాపీ. అదొక నాకు కెరియర్ లో కానీ లైఫ్ లో కానీ టర్నింగ్ పాయింట్. అక్కడే నేను కోరుకున్న అవార్డ్స్ అన్ని కూడా నాకు ఆ ప్రాజెక్ట్ లోనే వచ్చాయి. రోజా మట్రూమ్, బెస్ట్ హీరోయిన్, ఎమర్జింగ్ కపుల్, గార్జియస్ క్వీన్, గోల్డెన్ లేడీ, ఇలా నాకు ఒక 5-6 అవార్డ్స్ ఆ సీరియల్ కే వచ్చింది. ఎవరికైనా ఇచ్చేవారా? మొత్తం ఆ సీజన్ మొత్తం నువ్వే తీసుకున్నావా? లేదులే, అది ఇంకా చెప్పలేను, అది మాటల్లో చెప్పలేను నేను. ఐ వాజ్ సో హ్యాపీ. 4.5 years తమిళ్లో బ్రేక్ తీసుకొని మళ్ళీ తెలుగులోకి వచ్చావు. తెలుగులో ఏం చేయాలి అనుకుంటున్నావు? ఇప్పటికైనా మన వాళ్ళు అంటే అప్పుడు నా పైన నమ్మకం లేక నాకు ప్రాజెక్ట్ ఇవ్వలేదేమో, అది కూడా నేను తప్పు పట్టలేను మన వాళ్ళని. సో ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకొని వచ్చాను. సో ఇప్పుడు కూడా వాళ్ళు ఇవ్వలేదు అంటే ఐ వాజ్ వెయిటింగ్ గుడ్ ప్రాజెక్ట్ కోసం. మెయిన్ లీడ్ ఇస్తారని వెయిట్ చేస్తున్నా. బుల్లితెర సూపర్ స్టార్ గా చేసి వచ్చి మన తెలుగులో ఇంకా వెయిట్ చేస్తున్నారా? నేను వెయిట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 1 year అయింది నేను ఇక్కడే ఉంటున్నాను హైదరాబాద్ లో. బట్ ఐ డోంట్ నో వై. చాలా మంది అనుకుంటున్నారు ఫారెన్ లో సెటిల్ అయిపోయింది ప్రియాంక, ఇండియాలో లేదు అని. బట్ నేను ఇక్కడే ఉన్నానండి. మహా
అంటే పక్కన చెన్నైకి వెళ్ళాను నేను, అంతే అంతే. ఇక్కడే ఉన్నాను. సో లెట్స్ వెయిట్, ఈ ఇంటర్వ్యూ తర్వాత ఎవరైనా అప్రోచ్ చేసి. ఏం చేయాలనుకుంటున్నావు? ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలి? అంటే నాకు ఎప్పుడు ఫ్యామిలీ రోల్ అలాంటి క్యారెక్టర్సే ఇష్టం. ఇప్పుడున్న ఈ కాంపిటీషన్ ని మళ్ళీ మీరు ఎదుర్కోగలరా మన తెలుగులో? డెఫినెట్ గా నాకు కాన్ఫిడెన్స్ ఉంది, బట్ మన వాళ్ళకి నా పైన లేదే. వాట్ టు డు? అంటే రావని అనుకుంటున్నారా లేకపోతే ఇవ్వరు అని అనుకుంటున్నారా? ఇస్తారేమో ఇవ్వరేమో అదే కన్ఫ్యూజన్ లో ఉన్నా నేను. నీకే ఇలా జరిగింది అంటూ నీలో నువ్వే మరి బాధపడకు. సో మీరైతే చేయడానికి రెడీగా ఐఎమ్ రెడీ యాజ్ అన్ ఆర్టిస్ట్, ఆల్వేస్ రెడీ. రెడీ. ఇప్పుడు మరి మొత్తం తమిళ్ వాళ్ళు, కన్నడ వాళ్ళు వీళ్ళందరూ మన తెలుగులో చేస్తూ ఉన్నారు. అవును. కానీ మన తెలుగు వాళ్ళకి మెయిన్ లీడ్స్ రావడం అనేది అసలు చాలా చాలా కష్టం. అది ఎందుకు అట్లా జరుగుతుందని మీరు అనుకుంటారు? అది ఎందుకు జరిగింది అనేది ఇంకా మనం మొత్తం ఇంకా మొత్తం తవ్వి అన్ని వెతకాలి. సో అలా నేను ఏం చెప్పలేను, బట్ ఇక్కడ వాళ్ళు కూడా అక్కడ వెళ్ళి సక్సెస్ అవుతున్నారు. ఎగ్జాంపుల్ మీరే. అక్కడ వాళ్ళు ఇక్కడ వచ్చి సక్సెస్ అవుతున్నారు. సో దానికి నేనేం పాయింట్ అవుట్ చేయలేను, బట్ ఎందుకు అలా జరిగేదని అనేది కొంచెం బాధ ఉంది. కానీ నేను దాన్ని ఏం తప్పు పట్టలేను. బట్ మాకు కూడా ఒక్కసారి ఛాన్స్ ఇస్తే మేమేంటని నేర్పించుకుంటాం. అబ్బా ఎందుకు ఈ బ్రేక్ తీసుకున్నానని ఎప్పుడైనా నువ్వు ఫీల్ అయిన రోజులు ఉన్నాయా? అవును. ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు బ్రేక్ ఎప్పుడు తీసుకోవద్దు. మీరు ఇందులో లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటే ప్లీజ్ నెవర్ టేక్ ఎ బ్రేక్. నేను అదే మిస్టేక్ చేశాను. 1 year అయింది వచ్చి, బట్ నేను 2 years తీసుకున్నాను. యాక్చువల్ బ్రేక్ ఇస్ 2 years. తెలుగులో చెయ్యాలి మళ్ళీ నేనేంటనేది తమిళ్లో పక్క స్టేట్ లో నేను ప్రూవ్ చేసుకున్నాను. మన తెలుగు ఇండస్ట్రీలో ఐ వాంట్ టు ప్రూవ్ నా పర్ఫార్మెన్స్, అదంతా నేను ప్రూవ్ చేసుకోవాలి. సో అందుకే నేను వచ్చాను. బట్ నాకు ఇప్పుడు బాధేస్తుంది, ఎందుకు నేను గ్యాప్ తీసుకున్నాను అని చెప్పి బాధేస్తుంది, అంతే. మన తెలుగు వాళ్ళని మన వాళ్ళే మర్చిపోయారు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. సో అందుకే నేను ఇంకా ఇంటర్వ్యూ ఇస్తే ఇంకా అన్ని వచ్చేస్తూ ఉంటాయి అలా. అందుకే నేను ఇంటర్వ్యూకి రానని చెప్తాను. అన్ని నిజాలు అలా బయట పడిపోతూ ఉంటాయి. సో అంటే నిజాలని కాదు, ఒక బ్రేక్ అనేది మనం తీసుకోవడం వేరు, వాళ్ళు ఇవ్వడం వేరు. అట్లీస్ట్ వాళ్ళు బ్రేక్ ఇచ్చినా కూడా ఏదో ఒకలాగా మనం యాక్సెప్ట్ చేయొచ్చు. నేను బ్రేక్ తీసుకొని లిటరలీ ఐ స్పాయిల్డ్ మై కెరియర్. Guys, never do that. అంటే బ్రేక్ అనేది ఏ ఆర్టిస్టులు తీసుకోకూడదు. కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి, లైక్ ప్రెగ్నెన్సీ, మ్యారేజ్, అలాంటి సిచ్యువేషన్ లో యూ కెన్ టేక్ స్మాల్ బ్రేక్. మరి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే అలాంటి టైంలో, బట్ నా ఫ్యామిలీ నాకు ఫుల్ సపోర్ట్ ఉంది. అలా ఉండి కూడా నేను బ్రేక్ తీసుకున్నాను చూడు, అది నాది రాంగ్ స్టెప్. ఇక మీద నేను తీసుకోను. ఇంకెప్పుడు మా ప్రియాంక తీసుకోదు, మనం ఇవ్వద్దు కూడా. మన తెలుగు అమ్మాయిల్ని మనమే కాపాడుకోవాలి. ప్రియాంక, అసలు నువ్వు పుట్టింది ఎక్కడ, పెరిగింది ఎక్కడ, ఏంటి నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? చాలా మంది వైజాగ్ అనుకుంటున్నారు ఏంటండి. నేను ఇక్కడే తెలంగాణ పోరిని, తెలంగాణ పిల్లని. నేను బార్న్ అండ్ బాటప్ ఇక్కడే. నేను నీ స్టడీస్ ఇక్కడ? అన్ని ఇక్కడే, కాలేజ్, స్కూలింగ్, ఎవ్రీథింగ్ ఇక్కడే. మీ ఫ్యామిలీ మెంబర్స్? మమ్మీ, డాడీ, 2 చెల్లెలు ఇక్కడే. ముగ్గురు మీ ఇంట్లో అందరూ మన హైట్ అయినా లేకపోతే ఇంకా హైట్ ఉంటారు, షార్ట్ అట్లా? అంటే నా తర్వాత అమ్మాయి హైట్, అది ఇంకొక అమ్మాయి నా హైట్. షార్ట్ గా ఉండే అమ్మాయిలు ఎంతో క్యూట్ గా ఉంటారు. We are not short, we are cute. నువ్వు ఈ సీరియల్స్, ఈ షోస్ ఇవే కాకుండా నువ్వు సినిమాలు కూడా చేసావు. అవును కదా? అవును. సో ఆ ఎక్స్పీరియన్స్ నీకు ఎట్లా ఉండేది? రామ్ తో చేసావు, నువ్వు రవితేజ గారితో చేశారు. మూవీస్ చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను, చాలా బాగుండేది. అది ఒక సపరేట్ ట్రీట్మెంట్. అది ఆ క్యారేజ్లు, ఆ రెస్పెక్ట్, అది ఇది కాస్ట్యూమ్ రెడీగా ఉంటది అక్కడ. సీరియల్ అంటే మనమే అన్ని మోసుకొని పోవాలి. సో అలా అనమాట, ఆ ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. అంటే తమిళ్కి వచ్చేసరికి లైక్ విత్ హ్యాండ్ బ్యాగ్ ఓన్లీ నేను లొకేషన్కి వెళ్ళాను. అన్ని బాలే, నాకు అన్ని చూసుకున్నారు. బట్ మూవీస్ వచ్చేసి నాకు ఫస్ట్ నేను ఎంటర్ అయిందే డాన్స్ లో. యాక్టింగ్ అనేది నాకు సరిగా అసలు ఏం తెలీదు. అలాంటిది నన్ను సడన్లీ అప్రోచ్ అయ్యి, మీరు అందరి బంధువయ్య మూవీలో పద్మప్రియ హీరోయిన్ కి సిస్టర్ గా చేస్తారా అంటే ఓకే అన్న. బట్ నాకు యాక్టింగ్ ఏం రాదు. సో హరితేజ వచ్చేసి నాకు అక్క. అందులో అదొక ఫస్ట్ ఎక్స్పీరియన్స్. దాంట్లో కొన్ని నేర్చుకున్నాను. ఇమీడియట్ గా నాకు వేరే వేరే మూవీస్ అన్ని వచ్చాయి. SMS చేశాను, సుధీర్ బాబు గారి సిస్టర్. హైపర్ లో రామ్ గారి సిస్టర్. కిక్ 2 రవితేజ గారి కాంబినేషన్ లో. అలా లైన్ గా మూవీస్ చేశాను. అప్పుడు ఫేమ్, క్రేజ్ అదంతా చాలా బాగుండేది. తర్వాత నాకు సీరియల్ కి వెళ్ళిపోయాను కదా. ఆల్మోస్ట్ నేను 8 years ఉన్నాను చెన్నైలో. సో ఆ టైంలో ఇంకా నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. సో మొత్తానికి అయితే హైదరాబాద్ వచ్చావు, సెట్ అయిపోయావు, అంతా అయిపోయింది. మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు? ప్లీజ్
నువ్వు కూడా చేసుకోకు. నేను కూడా నేను కూడా చేసుకోను. పెళ్ళంటే పెళ్ళొద్దా? వద్దు నాకు. నాన్న నాకు పెళ్లి కావాలి అంటే విన్నాను కానీ రీల్ చేశాను ఒకటి, పెళ్లి కావాలి నాకు అని. వద్దు. నేను ఫ్యామిలీ అడిక్ట్ గర్ల్ అన్నమాట. నాకు పెళ్లి అయినా కూడా మమ్మీ డాడీ చెల్లి పక్కన ఉండాలి. సరే వచ్చే అబ్బాయి మీ మదర్ తో మీ ఫాదర్ తో కలిసి ఉంటాను అంటే కూడా చేసుకోవా? ఆ అబ్బాయి దొరికే వరకు నా ఏజ్ అయిపోతుంది, ముసల్దాన్ని అయిపోతాను. సింగిల్ గా హ్యాపీగా లైఫ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నా. మమ్మీ డాడీ చెల్లెలతో బయటకు వెళ్ళాలంటే వాళ్ళతో వెళ్తాను, హాలిడే వస్తే ఇంట్లో స్పెండ్ చేస్తాను. హ్యాపీగా ఉంది, నా వర్క్ నేను అరే చేసుకుంటాను. నిన్ను ప్రేమించే చాలా మంది అమ్మాయిలు ఉంటారా? ఏంటి ప్రియాంక పెళ్లి చేసుకోని అంటుంది, నేను కూడా చేసుకోనని వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. అందరికి నేను అలా చెప్పలేను, కానీ నాకు పర్సనల్ గా నాకు జరిగిన దాన్ని బట్టి నేను పెళ్లి చేసుకోను. సింగిల్ గానే హ్యాపీగా ఉంది నాకు. బట్ ఐ లవ్ కిడ్స్. ఫ్యూచర్ లో ఒక మంచి అబ్బాయి వచ్చి నేను చేసుకుంటాను ప్రియాంక అన్నా కూడా చేసుకోవా? చూద్దాం, నాకు నమ్మకం రావాలి. నేను నమ్మడం మానేశాను. మెన్స్ పైన నమ్మకం లేదు. అసలు అమ్మాయిలకి ఎట్లా అంటే డబ్బులు ఉంటాయి, మంచి పేరు ఉంటది, అంతా ఉంటది, హ్యాపీనెస్ ఉండదు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వేలో. కొంతమందికి డబ్బులు ఉంటే హ్యాపీనెస్ ఉండదు, హ్యాపీనెస్ ఉంటే డబ్బులు ఉండవు. నీ లైఫ్ లో నీకు అన్ని ఉన్నాయని నేను అనుకుంటున్నా, కానీ హ్యాపీనెస్ ఎందుకు మిస్ అయింది అనేది నాకు తెలీదు. అంటే అలా నేను మెయింటైన్ చేశాను. అయితే వావ్ సూపర్ ప్రియాంక. నీ లైఫ్ లో నీకు ఏదైనా ఇంకా చేయాల్సింది ఏదైనా ఉందా? అన్ని ఉన్నాయంటే ఫ్యామిలీ నాతో ఉంది, దానికి అన్ని ఉన్నట్టే. బట్ ఇంకా నేను స్ట్రగుల్ అవుతూనే ఉన్నాను. ఐఎమ్ ద వన్ వర్కింగ్ ఫ్యామిలీలో. నేను మమ్మీ చెల్లెళ్ళు. సో తమిళ్ సీరియల్ వల్ల నేను పెద్ద చెల్లికి పెళ్లి చేసేసాను చెన్నైలో. షీఈ్ హ్యాపీ విత్ ద కిడ్. అండ్ చిన్న చెల్లికి ఇప్పుడు పెళ్లి చేయాలి. ఫ్యామిలీ మొత్తం నువ్వే హ్యాండిల్ చేస్తున్నావు. అంతే, అది అదృష్టం అని అనుకోవాలి ఇంకా. మీ చెల్లెలికి పెళ్లిళ్ళు చేస్తాను అంటున్నావు, కానీ నీకు పెళ్లి వద్దు అంటున్నావు. ఎందుకంటే నేను వాళ్ళని చూసుకోవాలి కదా. రేపు పెళ్ళయి నేను ఎక్కడైనా వెళ్ళిపోయి నాకు వాళ్ళు సపోర్ట్ చేయక మళ్ళీ వీళ్ళు ప్రాబ్లమ్ లో పడతారు కదా. సో ఐ వాంట్ టు బి సింగిల్, అంతే. ఐ వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ. ప్రియాంక నువ్వు మాట్లాడుతుంటే సంథింగ్ ఏదో ఒక పెయిన్ అయితే అనిపిస్తుంది. ఫేస్ లో అయితే చాలా స్మైల్ ఉంది. అంటే ఇలాగే మెయింటైన్ చేయాలి, తప్పదు. ఐఎమ్ స్ట్రాంగ్. లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి ప్రియాంక? నాకు అది ఇంకా వెయిట్ చేస్తున్నాను, అది ఇంకా ఇవ్వడానికి. నాలో చాలా లవ్ ఉంది, నా హార్ట్ లో చాలా లవ్ ఉంది. ఎవరికైనా ఇవ్వాలి అని వెయిట్ చేశాను, అలసిపోయాను. దానిపైన ఇప్పుడు నాకు ఏ ఒపీనియన్ లేదు. ప్రెసెంట్ లవ్ అనేది ఇప్పుడు నా దృష్టిలో మా అమ్మ నాన్న చెల్లెళ్ళు ప్రేమ, అంతే, ఇంకేం లేదు. అంతే. అంటే ఒకవేళ నీకు వచ్చే బాయ్ ఫ్రెండ్ నీకు నచ్చాలంటే ఆ అబ్బాయిలు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? నా ప్రొఫెషన్ కి సపోర్ట్ చేయాలి, నాకున్న ఫ్యామిలీ, నా రెస్పాన్సిబిలిటీస్ ని అర్థం చేసుకోవాలి, నన్ను ప్రయారిటీగా అనుకోవాలి కొంచెమైనా. అండ్ ముఖ్యంగా ఒక ఆడ పిల్లని రెస్పెక్ట్ చేయాలి. ఇంతే క్వాలిటీస్ చాలు. హైట్, కలర్, ఇట్లాంటి లుకింగ్స్ మనం ఇంకా అది చూస్తే అంతే, అదన్నీ చూడొద్దు. ఇంకా 16 టీనేజ్ లో ఉన్నప్పుడు వావ్ హ్యాండ్సమ్ బాడీ, ఆనా స్కిన్ కూడా పోతుంది ఇంకొన్ని ఇయర్స్ అయితే. సో అది చూస్తే ఎలా, వాళ్ళది పోతుంది. సో అది చూడొద్దు. హార్ట్ చూడాలి. హార్ట్ చూడలేమనుకో, బట్ మన వాళ్ళతో కొన్ని రోజులు మనం ట్రావెల్ చేస్తే తెలుస్తుంది ఎలాంటి పర్సన్ ఏంటి అనేది. సో నా దృష్టిలో అయితే ఇప్పుడు నేను కలర్, హైట్, పర్సనాలిటీ ఇదని నేను అస్సలు చూడను. ఒక మంచి జాబ్ ఉండాలి, ఓన్ హౌస్ ఉండాలి, అంతే. ఇంకేంటి అంటే అంతకు మించి ఇంకేం లేవు. ఏమొద్దు. ఇంకెందుకు వెయిటింగ్, ఆల్రెడీ డీటెయిల్స్ ఇచ్చేసింది పాప. హైదరాబాద్ లోనే ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇంటి అడ్రస్ కూడా నేను కింద పెడతాను, లింక్. సంబంధాలు చూసేసుకోండి. ప్రేమించే వాళ్ళకంటే మన దగ్గర నటించే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. సో అలా మీ లైఫ్ లో ఎవరైనా ఉన్నారా? నాతో ఉన్న వాళ్ళందరూ అలాగే ఉన్నారు. అంటే కొన్ని సందర్భాల్లో ఎలా అయిపోయిందంటే వాళ్ళు ఆ టెంపరరీ ఆర్టిఫిషియల్ లవ్ చూపిస్తున్నారు తెలిసి కూడా నేను ఉన్నాను. ఎందుకంటే అట్లీస్ట్ నాకు ఆ కొంచెం టైం హ్యాపీనెస్ ఉంది అని చెప్పేసి, ఆ మనిషి నటిస్తున్నాడు అన్న తెలిసి కూడా నేను ఓకే హీ విల్ రియలైజ్, అట్లీస్ట్ నాకు కొన్ని రోజులైనా హ్యాపీ మూమెంట్స్ ఉంది కదా అని చెప్పేసి నేను అలా ఉన్నాను. బట్ ఫైనల్ గా నేనే హర్ట్ అయ్యాను.
స్వర్గమే మన ముందు ఉంది అనే వేలో మనకి అన్ని చూపిస్తారు, కానీ ఒక రోజు మనల్ని మోసం చేసి వెళ్తారు. అది ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. అలాంటి వాళ్ళకి నువ్వు ఏం చెప్తావు? మనం చెప్పే పరిస్థితిలో లేము, వినే పరిస్థితిలో ఈ ప్రపంచంలో ఎవరు లేరు. బికాస్ ప్రపంచం అలా అయిపోయింది ఆల్రెడీ. సో ఇప్పుడు ఏమి చెప్పినా వేస్టే. అసలు నమ్మకం అనేది చచ్చిపోయింది. నమ్మకం ఎక్కడ ఉంది? అసలు నమ్మకం అనేది బతికి లేదు, ఆ వర్డే లేదు. కన్నీళ్ళే దాటని కళ్ళేవి లేవు కదా. ఎవరైనా వచ్చి అయ్యో ప్రియాంక ఐ లవ్ యూ సో మచ్, నీకు నా ప్రాణాలే ఇస్తాను, నీ కోసం నేను యాక్టర్నే రానంట. అసలు వెన్నపూసలా ఉండే మా ప్రియాంక ఇంత కఠినంగా ఎందుకు మారిందో నాకు అర్థం కావట్లేదు. అట్లీస్ట్ నేను ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు చూస్తున్నాను, వీక్ గా, సెన్సిటివ్ గా, ఏంటేంటో చేసేసుకొని స్ట్రాంగ్ గా ఉండకుండా. అట్లీస్ట్ ఐఎమ్ ప్రౌడ్, నేను స్ట్రాంగ్ గా ఉన్నాను. ఏది వచ్చినా చూసుకుందాం అన్నాడు అని చెప్పేసి అన్ని ఫేస్ చేస్తున్నా. అట్లీస్ట్ స్ట్రాంగ్ గా ఉండండి, చిన్న లైఫ్ ఎంజాయ్ చేయండి. నాకైతే కమిట్మెంట్సే వద్దబ్బా. ఇప్పుడున్న జనరేషన్ లో అమ్మాయిలు ఎవరైనా ఒక అబ్బాయి నచ్చి లవ్ చేసి కొన్ని రోజులు వాళ్ళతో ట్రావెలింగ్ చేసిన తర్వాత తనే నా లైఫ్ అని అనుకుంటారు. అవును, మొత్తం హాఫ్ లైఫ్ వీళ్ళతో మూవ్ అయిన తర్వాత సడన్ గా వదిలేసి వెళ్తే ఈ అమ్మాయి ఆ టైంలో ఎట్లా ఫేస్ చేస్తుంది, ఎట్లా హోల్డ్ చేసుకుంటుంది, తన ఫీలింగ్స్ కానీ, తన ఫ్యూచర్ కానీ, తన లైఫ్ కానీ అన్ని తనతో షేర్ చేసుకుంటుంది, తనే అనుకుంటుంది. కానీ సడన్ గా ఒక రోజు బ్రేక్ ఇచ్చి వెళ్తారు చూడు. అలాంటి అబ్బాయిలకి నువ్వేమంటావు? అంటే నువ్వు సజెషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అలాంటి వాళ్ళకి కర్మ అనేది తగులుతుందని అనుకుంటా. కర్మ అనేది పక్కా తగులుతుంది. నాకైనా నీకైనా ఎవరికైనా తప్పు చేస్తే కర్మ అనేది పక్కా తగులుతుంది. సో మనం ఎవరికైనా ఏదైనా హర్ట్ చేస్తున్నామంటే ఆలోచించి చేయాలి. నెక్స్ట్ నువ్వు హర్ట్ అవుతావు. ఇప్పుడు కర్మకి నేను భయపడతాను చాలా. నన్ను హర్ట్ చేసిన వాళ్ళు కర్మ ఆల్రెడీ ఫేస్ చేశారు, నేను చూశాను. చాలా త్వరగా ఫేస్ చేశారు వీళ్ళు కర్మ అనుకున్నాను అంతే. ఇలా లవ్ లో బ్రేకప్ అయ్యే అమ్మాయిలు స్ట్రాంగ్ గా ఉండాలి అంటే మీరు ఎలాంటి టిప్స్ ఇస్తారు వాళ్ళకి? ఫ్యామిలీని ఆలోచించండి, ఫ్యామిలీతో ఉండండి, ఫ్యామిలీ కోసం బతకండి. అట్లీస్ట్ వాళ్ళన్నా మీ పక్కన ఉంటారు. ఈజీగా ఇట్లా చెప్పేస్తాం కానీ ఆ మూమెంట్ లో ఫేస్ చేసిన అమ్మాయిలు చాలా కష్టంగా ఉంటుంది. కష్టంగా ఉంటది, బట్ ఆలోచించాలి, తప్పదు. ఎంత కష్టంగా ఉన్నా సూసైడ్ థాట్స్ వస్తాయి, నాకు వచ్చాయి. బట్ నాకు నేను చూసుకునే పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళని నేనే చూసుకోవాలి. కానీ నాకు ఒకటి తెలిసింది ప్రియాంక, ఏదో ఒక ప్రాబ్లం లో ఫేస్ చేసి తట్టుకోలేక సూసైడ్ ఐటమ్ కూడా చేయబోయారని నేను విన్నాను. అదని నేను చెయ్యను, ఎందుకంటే ఆమె ఫ్యామిలీ ఎడిక్ గల, అదే చెప్తున్నా నేను. వాళ్ళ నా పక్కన ఉండగా నేను ఎందుకు సూసైడ్ చేసుకోవాలి? నేను అలాంటివన్నీ చేయను. చాలా మీరు స్ట్రగుల్ అయ్యారని విన్నా. చాలా చైల్డ్హుడ్ నుంచి అవుతున్నాను. రెస్పాన్సిబిలిటీ స్కూల్ టైం నుంచి ఫేస్ చేస్తున్నాను. ఇంకా నా భుజం పైనే ఉంది రెస్పాన్సిబిలిటీ. స్టిల్ స్మైల్ చేస్తూ ఉంటాను అంతే. దేవుడా నాకు ఎందుకురా ఈ లైఫ్ ని ఇచ్చావు, ఇదేమి లేకుండా ఉంటే బాగున్నాను. నేను చాలా సార్లు అడిగాను దేవుణ్ణి. నేను చదివిన బుక్స్ కానీ నేను నేర్చుకుంది ఏంటంటే, నువ్వు చూసుకోగలవు కాబట్టి నీకు ఆ బాధ్యత ఇచ్చాడు దేవుడు. సో అందుకే ఐఎమ్ ప్రౌడ్. అసలు నువ్వు ఏ దేవుడిని నమ్ముతావు ప్రియాంక? అందరి దేవుళ్ళని నమ్ముతాను. ఇప్పుడు ఎక్కువ ఓం నమః శివాయ. అరుణాచలం వెళ్ళావా? వెళ్ళాను. యా, గిరి ప్రదక్షిణ చేయడం. అక్కడ ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. మా మమ్మీ మోకాలు నడవలేదు, ఓకే, ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుంది. సో నేను నా చిన్న చెల్లి మమ్మీ వీల్ చైర్ తీసుకొని వెళ్ళాం. సో నాకేంటంటే తనకు కూడా చూపించాలి ఆ 14 కిలోమీటర్స్. కార్ లో, బైక్ లో కాదు, వీల్ చైర్ లో కూర్చోపెట్టి మేము ఎలా నడుస్తున్నామో తనని అలాగే తోసుకుంటూ 14 కిలోమీటర్స్ వెళ్ళాం. షీ వాజ్ సో హ్యాపీ తెలుసా. అరుణాచలం వెళ్ళక ముందు, అరుణాచలం వెళ్ళిన తర్వాత ఏదైనా చేంజెస్ చూసారా? పీస్ఫుల్ గా ఉన్నాను. శివుడిని ఏదైనా అడగాలి అంటే ప్రియాంక ఏం అడుగుతుంది? యాక్చువల్లీ నా డ్రీమ్ చెప్తే మళ్ళీ నువ్వు నన్ను తిడతావేమో ఇప్పుడు. సరే చెప్పు, నీ డ్రీమ్ ఏంటి? నా డ్రీమ్ వచ్చేసి చిన్నప్పటి నుంచే పెళ్లి గ్రాండ్ గా చేసుకోవాలి, నాకంటూ ఒక బేబీ, నా ఫ్యామిలీ, హ్యాపీ లైఫ్ అని అనుకున్నా. బట్ ఇప్పుడు అది లేదు. దేవుణ్ణి ఎప్పుడు అదే అడిగేదాన్ని, ఇప్పుడు నాకు ఏం అడగాలో అర్థం కావట్లేదు. ఆ దైవం ఎప్పుడు ఆడే ఆటే ఇదిరా. చిన్నప్పటి నుంచి నీకు పెళ్లి కావాలి ఇట్లా అట్లా ఇట్లా అనుకున్న అమ్మాయి మరి సడన్ గా నాకు పెళ్ళే వద్దు అని దండం పెడుతుంది. ఒక పాయింట్ వస్తుంది కదా, ఆ పాయింట్ లో అలా డెసిషన్స్ మారిపోతాయి. అమ్మాయిగా ఎప్పుడైనా నేను ఎందుకు పుట్టాను అని నీకు అనిపించిందా?
లేదు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఫేస్ చేయడానికి రెడీ. నాలాగే ఎవరున్నారు? ఐ మీన్ ఉండొచ్చు ఎక్కడో కొంతమంది, బట్ ఎప్పుడు నేనే బెస్ట్ అనుకుంటాను. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్ని హార్డ్ డేస్ ఉన్నాయి, ఏమున్నా ఎవరి సపోర్ట్ లేకుండా ఇంకా ఈ స్టేజ్ లో ఇలా హ్యాపీగా స్ట్రాంగ్ గా ఉన్నాను అంటే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ యాజ్ ఎ గర్ల్. నువ్వు లక్ నమ్ముతావా, టాలెంట్ ని నమ్ముతావా ప్రియాంక? హార్డ్ వర్క్ ని నమ్ముతాను. హార్డ్ వర్క్ డెఫినెట్ గా పేస్ ఆఫ్. 6 months వెయిట్ చేస్తాం, 1 year వెయిట్ చేస్తాం, అరే ఏంటబ్బా ఇంత హార్డ్ వర్క్ చేసాం ఏం జరగలేదు, చట్ హార్డ్ వర్క్ కాదు లక్కే అంటాం, కానీ కొంచెం లేట్ అవుతుంది అంతే. బట్ నువ్వు చేసిన హార్డ్ వర్క్ కి డబుల్ వస్తుంది. చాలా టాలెంట్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి చూపించుకునే ప్లాట్ఫామ్ దొరకదు. పేషెన్స్ ఉండాలి. అండ్ ఇంకొకటి, నువ్వు ఉన్న ప్లేస్ లో నీకు రావట్లేదేమో, చేంజ్ ద ప్లేస్. ఇప్పుడు నాకు తెలుగు ఇండస్ట్రీలో నాకు ఏ ఫేమ్ రాలేదు, నాకు ఏ హిట్ రాలేదు, నాకు ఏ అవార్డు రాలేదు, నన్నే దేవుడు తీసుకెళ్ళి నాకు అన్ని ఇచ్చాడు. మేబీ అలా కూడా ఉండొచ్చేమో. ఇప్పుడు నాకు ఇంటీరియర్ డిజైనర్, నేను ఇంటీరియర్ డిజైనింగ్ లో నేను ఏం పైకి రాలేదు, నాకు యాక్టింగ్ లో ఉంది. సో అందుకే అది నేను పక్కన పెట్టేసి యాక్టింగ్ లో పైకి వచ్చాను. అలాగే ప్రతి ఒక్క మనిషిలో ఇంకొక ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ దానికే స్టక్ అయిపోయి అయిపోయింది, అప్సెట్ అయిపోయి అది ఇది అనుకోకుండా, మేబీ ఆ పార్ట్ లో నువ్వు ఫెయిల్యూర్ ఏమో, నీకు ఇంకొక థింగ్ ఉండొచ్చు కదా, దాంట్లో నువ్వు సక్సెస్ అవుతావు. కాన్సన్ట్రేట్ ఆన్ దట్, అది నేను చెప్పగలుగుతాను. సో డోంట్ స్టక్ టు దట్ వన్ థింగ్, ఏదో జరిగిపోయింది అయిపోయింది ఇంకా లైఫ్ ఇంతే, నో. ఇప్పుడు కొత్తగా మన ఇండస్ట్రీకి వచ్చే పీపుల్స్ కి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఒక గుడ్ హార్ట్ గా నేను చెప్పగలిగేది ఏంటంటే, మీరందరూ ప్లీజ్ కర్మకి భయపడండి, ఎవరికి ఏం హర్ట్ చేయొద్దు, ఈ బ్యాక్ బైటింగ్ ఇవన్నీ చేయొద్దు, మానుకోండి, జెన్యూన్ గా ఉండండి, హార్డ్ వర్క్ చేయండి, డెఫినెట్ గా మీకు అది మంచి జరుగుతుంది. అంటే నాకు కొన్ని జరిగా ఏంటంటే, లైక్ నేను ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రియాంక చిన్నప్పటి నుంచి ఉన్నాను నేను, అక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు, బట్ నా పక్కన ఉన్న వాళ్ళే నా నంబర్ అడిగితే ఇవ్వలేదు. ప్రియాంక నంబర్ నా దగ్గర లేదు అని ఆఫర్స్ కోసం. లిటరల్లీ గొప్పలు చెప్పుకోవడం కాదు, మన తెలుగు అమ్మాయిలు ఈ ఇంటర్వ్యూ చూస్తే వాళ్ళకి తెలుస్తుంది, అంతమంది అమ్మాయిలకి నేను తమిళ్లో పంపించా. మనలాగా అందరు ఉండలేరులే. అరే మనం ఉన్న ఈ ఫీల్డ్ లో కానీ లేకపోతే ఎక్కడ అయినా కానీ ఒకరిని తొక్కితే కానీ ఒకరు ఎదగలేరు అంటారు. అలా నీ లైఫ్ లో ఎప్పుడైనా నిన్ను ఎవరైనా తొక్కిన వాళ్ళు ఉన్నారా? మేబీ వెనకాల జరిగిండొచ్చు, నన్ను తొక్కి పైకి వచ్చుండొచ్చు, అది నాకు తెలీదు. బట్ డెఫినెట్ గా వాళ్ళని నెక్స్ట్ స్టెప్ లో ఇంకొకరు తొక్కుతారు కదా, అది వాళ్ళకి ఏంటంటే వాళ్ళు భయపడా ఏం జరగదు చూసుకుందాం అంటారు, బట్ జరుగుతుంది. ఎప్పుడైనా మీ పక్కనున్న ఆర్టిస్టులు కానీ లేకపోతే సంథింగ్ నీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ నీతో మంచిగా మాట్లాడుతూ నిన్ను చీట్ చేసిన రోజులు ఉన్నాయా? చీట్ అని కాదు, కానీ చిన్న చిన్న విషయాల్లో హర్ట్ చేయడం, వెనకాల మాట్లాడడం అనేది జరుగుతుంది. ఆ బ్యాక్ బిచింగ్ అది ఒక్కటే. అందుకే నాకు ఇప్పుడు ట్రస్ట్ చేస్తావో లేదో ఫ్రెండ్స్ లేరు. ఐఎమ్ సింగిల్ అంతే. బట్ నాతో ఎవరెవరు మంచిగా మాట్లాడతారో వాళ్ళందరితో మాట్లాడతారు, వాళ్ళందరూ ఫ్రెండ్స్. ఇప్పుడైతే నువ్వు సింగిల్ అంతే, అన్నిట్లో సింగిల్, అన్నిట్లోని సింగిల్. ఎట్లా చేసేసారా మా ప్రియాంక? కాదు, నాకు తెలిసి తమ్నైల్ ప్రియాంక సింగిల్ అని వస్తదేమో. వామ్మో, సింగిల్ అనగానే రెడీ టు మింగిల్ అని వస్తారు మన వాళ్ళందరూ. నో వేకెన్సీ. నమ్మించి వెన్నుపోటు పొడిచే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? దేనికి పట్టించుకోకుండా రెస్పెక్ట్ చేయని వాళ్ళకైతే ఏం చెప్పినా వేస్ట్. కొంచెమైనా పేరెంట్స్ అంటే భయం ఉన్న వాళ్ళు, బిహేవియర్ అన్ని కొంచెం డీసెన్సీ ఉన్న వాళ్ళకైతే తప్పు చేయకండి, తప్పు చేసినా రిపీట్ చేయకండి అండ్ హర్ట్ చేయకండి. ఎందుకంటే మీకు అది నార్మల్ కావచ్చు, బట్ ఆపోజిట్ పర్సన్ కి అది ఎంత హర్టింగ్ ఉంటది. మీరు అనుకుంటారు పైకి చూసి ఇన్స్టాగ్రామ్ లో, ఓ చూడు అది ఎంజాయ్ చేస్తుంది, నవ్వుతుంది, డాన్స్ చేస్తుంది, మంచి మంచి డ్రెస్ చేస్తుంది, అది అంత అబద్ధం. అది మేము ఒక సోషల్ మీడియా బాగుండాలి, సోషల్ మీడియాలో ఏడుస్తూ కూర్చోలేం కదా, చూడు నాకు ఈరోజు ఫుడ్ పెట్టలేదు ఇంట్లో, నాకు బిల్లులు కట్టలేదు, రెంట్ కట్టలేదు అని చెప్పలేం కదా. సో మేము సోషల్ మీడియా మనకేం చేస్తాం, మనం బ్యూటిఫుల్ గా రెడీ అవుతాం, స్మైల్ చేస్తూ రీల్స్ పెడతాం, అదంతా పెడతాం, బికాస్ మనకి ఆ ఇన్స్టాగ్రామ్ కూడా చాలా ఇంపార్టెంట్. అది చూసి చాలా మంది జడ్జ్ చేస్తున్నారు. నో, అది నిజం కాదు, దాని వెనకాల చాలా హార్డ్ టైమ్స్ ఉంటది, చాలా బాధలు ఉంటాయి. బట్ ఇప్పుడు అందరూ ఈజీగా జడ్జ్ చేస్తున్నారు, ఏంటో అది చూసేసి షీఈ్ ఎంజాయింగ్ అనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్పినా వేస్ట్. సరే, ఇప్పుడు నువ్వు సబ్స్క్రిప్షన్ పెట్టావా ఇన్స్టాగ్రామ్ లో? పెట్టలేదా? వద్దు తల్లి, నాకు
వద్దు, అప్పుడప్పుడు ఇంటర్వ్యూ పిలువు, నాకు ఇలా ఏదైనా గిఫ్ట్ ఇస్తే అదే చాలు నాకు, హ్యాపీ అంతే ఎంత చాలు. భయపడ్డావేంటి? వద్దు నాకు, బికాస్ నేను చూస్తున్నాను చాలా. ఐఎమ్ హ్యాపీ లైక్ దిస్. బట్ నాకు యూట్యూబ్ ఉంది. ఉందా? ఉంది. అది చాలా మందికి తెలీదు. అట్లీస్ట్ ఇలాగైనా తెలిస్తే కొంచెం వ్యూస్ ఎక్కువ వస్తాయి నాకు. ఏంట్రా ప్రియాంక సబ్స్క్రిప్షన్ అనగానే దండం పెట్టాము. అంటే నాకు అలా వద్దు, నన్ను చూసి మనీ కట్టేది అది నాకు ఇష్టం లేదు. నేను యాక్టింగ్ చేస్తాను, వర్క్ చేస్తాను, అలా అమౌంట్ అలా ఓకే. ఇలా ఫోటో పెట్టి అలా నాకు వద్దు, ఇష్టం లేదా? నాకు ఎన్ని హార్డ్ టైమ్స్ ఉన్నా కానీ నేను కావాలంటే ఒక పూట తినకుండా కూర్చుంటాను నేను, బట్ నాకు వద్దు అది. మా ప్రియాంకకి అయితే ఇష్టం లేదు. చూడాలి అనుకుంటే మీరు ఫ్రీగా చూడొచ్చు. ఫ్రీగా ఏం చూడాలి? ఫ్రీగా చూడొచ్చు అంటే నార్మల్ గా ఇన్స్టాగ్రామ్ నువ్వు పెట్టే ఫొటోస్ వీడియోస్ చూడొచ్చు, అంతే. పే చేసి చూడాల్సిన అవసరం లేదు. బికాస్ అలాంటి మీరు ఎక్స్పెక్ట్ చేసే కంటెంట్లు ఏవి ఉండవు, వేస్ట్. హైదరాబాద్ లో నెలకు ఒక 5-6 లక్షలు సంపాదిస్తున్నా, రెంట్సే వస్తున్నాయని విన్నాను నేను. అంత సీన్ లేదు, అబద్ధాలు అన్ని. అందరికి తెలుసు నా గురించి, నేను ఎంత సఫర్ అవుతున్నాను, హార్డ్ వర్క్ చేస్తున్నానని. అదేం లేదు, ఏదో ఓకే డన్. నా కాళ్ళపైన నేను నిలబడి, నేను కష్టపడి ఆ సీరియల్ అమౌంట్, ఆ సిరీస్, డాన్స్ అమౌంట్ తో ఒక చిన్ని ఫ్లాట్, కారు అవన్నీ కొనుక్కున్నాను జెన్యూన్ గా. సో మీరు ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారా, మనీకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారా? ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తాం, బట్ ఫ్యామిలీ కోసం మనీ కావాలి. లేదు రెండిట్లో ఒకటే కావాలి అంటే? ఫ్యామిలీ కావాలి నాకు, కానీ డబ్బులు కావాలి కదా చూసుకోవాలంటే. చాలా మంది ఏంటంటే ఈ మనీ కోసం ఫ్యామిలీని దూరం చేసుకుంటారు. ఆ మనీ కోసం అసలు మీరేంటి నేనేంటి అని ఇంట్లోనే ఫైట్లు అయిపోతూ ఉంటాయి. సో ఇట్లాంటి చూసినప్పుడు నీకు ఏమనిపిస్తుంది ప్రియాంక? ఎందుకంటే నిన్ను అడుగుతున్నాను నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, నీ లైఫ్ లో నువ్వు ఎవరిని ఎక్కువ ట్రస్ట్ చేస్తావు? నన్ను నేనే చేసుకుంటా. నాది సేమ్ క్వశ్చన్. నాకు నేనే ఉన్నా హెల్ప్ చేసుకోవడానికి, ఎవరు హెల్ప్ చేయరు, ఎవరు ఉండరు. మనం చేస్తూ పోవాలి, గుడ్ అంతే. అదేదో రకంగా మనకు వస్తుంది. ఎప్పుడైనా నీకు అనిపించిందా ప్రియాంక, నా ఫ్యామిలీ కోసం నేను ఎందుకు చేయాలి ఇవన్నీ, నాకంటూ కొన్ని ఇష్టాలు ఉన్నాయి, నాకంటూ కొన్ని అడిక్ట్ అయిపోయాను, నేను ఏం అలా చెప్పలేను, అడిక్ట్ అయిపోయాను నేను. అంటే ఎప్పుడైనా అనిపించిందా మీ మనసుకి? నన్ను కన్నది కదా అదే చాలు నాకు. మమ్మీ డాడీ వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యి నాకు చిన్నప్పుడు స్కూల్ టైంలో వాళ్ళు చూసుకున్నారు కదా. ఫ్యామిలీ అంటే వాల్యూ ఇవ్వలేని అమ్మాయిలకి మీరు ఏం చెప్తారు? అలా ఇవ్వకుండా వెళ్ళిపోయి లేచిపోయి పెళ్లిళ్ళు చేసుకొని ఫ్యామిలీని పక్కన పడేసి ఆర్ఫనేజెస్ లో జాయిన్ చేసే వాళ్ళకి చెప్తున్నాను కదా, ఐ హేట్ దెమ్. ఎంత నువ్వు మమ్మీ డాడీ నిన్ను టార్చర్ చేసినా వాళ్ళు నేను కన్నారు ఈ భూమి పైన, వాళ్ళే నువ్వెక్కడి నుంచి వచ్చావు, వాళ్ళు కన్నందుకైనా వాళ్ళకి రెస్పెక్ట్ చేయి. ఎనఫ్. గాడ్ ఈస్ దేర్, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. అదే నేను చెప్తాను, రెస్పెక్ట్ చేయాలి. ఎస్. అసలు ప్రియాంకకి హ్యాపీనెస్ అంటే ఏంటి? హ్యాపీనెస్ అంటే నేను ఒక బిర్యానీ కొన్నాను ఇంట్లో, ఓకే, కొన్నాను, ఇచ్చాను, వాళ్ళు తిని చాలా బాగుంది, థ్యాంక్ యూ, కరెక్ట్ టైంలో నువ్వు ఆర్డర్ చేసావమ్మా అని అంటే అది నాకు హ్యాపీనెస్. ఏం బాగుంది, 7 కిలో ఆర్డర్ చేసినావు అంటే అంతే. అంటే నీకంటూ హ్యాపీనెస్. ఇంకొకరి ఫేస్ లో ఇంకొకరి కడుపు నిండింది, లేకపోతే ఇంకొకరి ఫేస్ లో స్మైల్ వచ్చింది నా వల్ల అంటే నాకు అది హ్యాపీనెస్. సక్సెస్ ని మీరు ఎంజాయ్ చేశారు, లోగా ఉన్నప్పుడు కూడా దాన్ని బ్యాలెన్స్ చేశారు. సో సక్సెస్ లో ఉన్నప్పుడు ఎలా ఎంజాయ్ చేశారు, లో ఉన్నప్పుడు దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు మీరు? స్మైల్ తోనే. ఎలా అంటే నేను అన్ని తట్టుకునే, అంటే లైక్ అలవాటు అయిపోయింది, నా మైండ్ కానీ నా బాడీ కానీ అలవాటు అయిపోయింది. ఏది వచ్చినా ఈక్వల్ గానే చూస్తాను నేను. ఇంత సక్సెస్ వచ్చినా సక్సెస్ రాకపోయినా రెండు సమానంగానే నేను ఎంజాయ్ చేస్తాను. సో అందుకే నేను పీస్ఫుల్ గా ఉన్నాను. అంటే ఎప్పుడైనా మీకు అనిపించిందా ఏంటి? చాలా మంది అంటే ఫుల్ ఫేమ్ వచ్చేసింది, ఫుల్ గా నేనే హీరో, నేనే ఫుల్ రేటింగ్ నంబర్ 1 అని కొంతమంది యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు. దట్స్ వెరీ బ్యాడ్ తెలుసా. యాటిట్యూడ్ చూపిస్తున్నప్పుడు నా దగ్గరలోనే జరుగుతున్నప్పుడు నేను చూసి నేను అనుకున్నాను, ఏంటి వాళ్ళంతా యాటిట్యూడ్ చూపిస్తున్నారు బట్ వాళ్ళనే ఎక్కువ పొగుడుతున్నారు, వాళ్ళకే ఎక్కువ చూస్తున్నారు ఏంటి అని. బట్ చూస్తే వాళ్ళు ఇప్పుడు లేనే లేరు. సో అందుకే మీకు అర్థమై ఉంటుంది నేను ఏం చెప్పాను. అలా యాటిట్యూడ్ చూపించే వాళ్ళు కొంచెం టైం బాగా ఎంజాయ్ చేస్తారు, బట్ కట్ చేస్తే వాళ్ళు కనబడరు, ఎక్కడో వెళ్ళిపోతారు. సో ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఆ సక్సెస్ అనేది కొంచెం సేపే ఉంటది, అర్థమవుతుందా? లైఫ్ లాంగ్ మనం దీంట్లోనే ఉంటాం, లైఫ్ లాంగ్ ఈ డబ్బు కళ్ళ ముందే ఉంటది అనేది రాంగ్. నాకు మనీ వచ్చినప్పుడు ఫుల్ నేను విచ్చలవిడిగా, అంటే నేను ఖర్చు పెట్టింది ఫ్యామిలీకే, అది కూడా రాంగ్. విచ్చలవిడిగా ఏదో వాటర్ లాగా మీరు సేవింగ్ చేయకుండా ఖర్చు పెట్టడం అనేది కూడా రాంగ్. హైప్ లో ఉన్నప్పుడు మనకేం తెలియదు. నా ప్రాజెక్ట్ అయిపోయింది, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఏం చేయట్లేదు, ఇప్పుడు తెలుస్తుంది నాకు కష్టం ఏంటో.
రెస్పాన్సిబిలిటీస్ ఉన్న వాళ్ళు సో అది చేయకూడదు. మనీ విచ్చలవిడిగా ఖర్చు పెట్టకూడదు. ఖర్చు పెట్టకూడదు అంటే వేస్ట్ దానికి ఖర్చు పెట్టకూడదు. సేవింగ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే చెప్తున్నారు లైఫ్ ఈజ్ షార్ట్, ఎప్పుడో ఫ్యూచర్, రేపు ఏం జరుగుతుందో తెలీదు. దట్స్ రైట్, ఓకే, అలా మాట్లాడుకోవడానికి కూడా బానే ఉంది. బట్ నీకు సడన్లీ ఇప్పుడే రేపు ఎమర్జెన్సీ రావచ్చు, మీ మామ్ డాడ్ ఏదైనా హెల్త్ సంథింగ్ ఏదైనా, అప్పుడు నువ్వు ఎవరిని అడుక్కుంటావు? ఎవరు హెల్ప్ చేయడు, ఎవరు రారు. సో అందుకే మనీ సేవ్ చేసుకోవాలి. ఇదైతే ఇంపార్టెంట్. ఇది మా సిస్టర్స్ కి కూడా చెప్తున్నాను. ఏజ్ ఉన్నప్పుడే కష్టపడాలి. కొన్ని మనకి అట్రాక్ట్ చేస్తాయి, లైక్ ఏజ్ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళాలి, పార్టీస్ కి వెళ్ళాలి, తిరగాలి. మన ఇంట్లో మన అక్క బట్టలు కొనిస్తుంది, మన అక్క అన్ని చేస్తుంది, బైక్ ఇప్పించింది, అది ఇది ఇంకేం కావాలి. ఒక పాయింట్ లో నేను కూడా మారిపోతా, విసుగు వచ్చేసి నేను మారిపోతా. అప్పుడు ఎవరు చూసుకుంటారు? సో అందుకే నేను మా సిస్టర్స్ కూడా చెప్తున్నాను, ఏజ్ ఉన్నప్పుడే హార్డ్ వర్క్ చేయండి, మనీ సేవ్ చేసుకోండి, బీ అన్ ఇండిపెండెంట్ ఉమెన్. మన దగ్గర ఫేమ్ ఉండి మన దగ్గర అంతా ఉన్నప్పుడు మన చుట్టుపక్కనే ఉంటారు, కానీ ఒక్కసారి డౌన్ ఫాల్ అయిన తర్వాత చుట్టుపక్కల ఉన్న జనం అందరూ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది. అది ఎప్పుడైనా మీరు ఫేస్ చేసిన రోజులు ఉన్నాయా? జనాలు అనేది మారిపోతారు. ఫేమ్ ఉన్నప్పుడు నువ్వు బాగా ఖర్చు పెడతావు, బిల్ నువ్వే కడతావు, పార్టీకి తీసుకెళ్లి, ఇంకేం కావాలి? సో నీతోనే ఉంటారు వాళ్ళు. ఒక్క రోజు నువ్వు బిల్ కట్టకుండా ఉండు, వాళ్ళతో కట్టించు. 2 times వస్తారు, ఏదో అడ్జస్ట్ అవుతారు. హర్ట్ అవుతుందేమో, వెంటనే వదిలేయకూడదు. 3rd time రారు వాళ్ళు. అంతే అంతే. మనం ఏదైనా ఉంటేనే కదా వాళ్ళు వస్తారు. నువ్వేం ఇవ్వకపోతే ఎవరు రారు. నీకు ఎప్పుడైనా దేవుడా మళ్ళీ నా లైఫ్ లో ఇలాంటి బాధ ఇవ్వకు అనే సందర్భం ఏదైనా నీ లైఫ్ లో ఉందా? ఇప్పుడు ఉంది, అదే బాధలో ఉన్నాను. బికాస్ నా కెరియర్ డిస్టర్బ్ అయిపోయింది కదా, ఇంతకు మించిన బాధ ఉంటుందా? ఇప్పుడు వరకు నేను అంత చెప్పాను ఫ్యామిలీ గురించి, అలాంటిది నేను మిస్టేక్ చేశాను, బ్రేక్ తీసుకోను. సో ఇప్పుడు నేను ఆల్రెడీ చాలా బాధలో ఉన్నాను, చాలా స్ట్రగుల్లో ఉన్నాను, చాలా సఫర్ అవుతున్నాను. బట్ ఐ కాంట్ క్రై. అంతే, ఏం చెప్పలేను. కానీ అలా స్ట్రగుల్ అయ్యే అమ్మాయిలకి నువ్వంటే నీ వాళ్ళందరికీ నేను చెప్పగలిగేది ఏంటంటే, స్ట్రాంగ్ గా ఉండండి. ప్లీజ్ పేరెంట్స్ ని అవాయిడ్ చేయొద్దు. ప్లీజ్ వాళ్ళకి రెస్పెక్ట్ చేయండి. మీకు ఎంత డబ్బు వచ్చినా మిమ్మల్ని మహారాణిలా చూసుకునే హస్బెండ్, అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి చెప్తున్నా నేను, డోంట్ అవాయిడ్ పేరెంట్స్. వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేయకండి, వాళ్ళని బాగా చూసుకోండి. మన లైఫ్ లో ప్రతిదీ ఒక సెగ్మెంట్, కష్టమైన కొన్ని మంత్స్, సుఖమైన కొన్ని మంత్స్. ఇప్పుడు సూసైడ్ కూడా చాలా మంది, ఏంటి అసలు ఇలా చేసుకుంటున్నారు, ఏంటి అనుకుంటున్నారు, అది అసలు బొమ్మలాట. ప్లీజ్ చేసుకోవద్దు, అటెంప్ట్ చేయొద్దు. దేనికోసం చేస్తున్నారు? మీరు అమ్మ నాన్న కోసం ఏదైనా కష్టపడండి, వాళ్ళు చెప్పిన మాట వినండి, వాళ్ళ కోసం ఏదైనా చెయ్యండి. ఎవరి కోసమో సూసైడ్ చేసుకోవడం ఏంటి, వాళ్ళ గురించి ఆలోచించకుండా ఉండడం ఏంటి, నాకు అస్సలు అర్థం కాలేదబ్బా. నాకు వచ్చాయి థాట్స్, నాకు చాలా కష్టాలు ఉన్నాయి, అవన్నీ నేను చెప్పుకుంటూ కూర్చోలేను, బికాస్ ఎవరు హెల్ప్ చేయరని నాకు తెలుసు. బట్ నేను స్ట్రాంగ్ గా ఉన్నాను, బికాస్ ఐఎమ్ థింకింగ్ అబౌట్ మై ఫ్యామిలీ. అలాగే మీరు కూడా ఫ్యామిలీ గురించి ఆలోచించి డూ గుడ్, బీ గుడ్. ఏంటి మరి మన బ్రాండ్ ఏంటి? ఏం బ్రాండ్? నేను వైన్ తాగుతాను, రెడ్ వైన్. రెడ్ వైన్ తాగితే అమ్మాయిలు కలర్ వస్తారంట, నిజమేనా? నేను రాలేదు. ఆల్రెడీ నువ్వు ఇంత కలర్ ఉండడానికి రెడ్ వైన్ సీక్రెటా? ఏమో తెలీదు, అది రెగ్యులర్ గా కాదు కదా. ఎప్పుడైనా ఇలాగే కొంచెం డిప్రెస్ అయినప్పుడు, బాధలో ఉన్నప్పుడు బయట తిరగకుండా మూసుకొని ఇంట్లో కూర్చొని అలా రెడ్ వైన్ తాగి పడుకుంటే నేను చేసే మంచి పని అదే. రెడ్ వైన్ తాగితే కలర్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే, రెడ్ వైన్ తాగిన తర్వాత ఏం చేస్తుంది ప్రియాంక? అవన్నీ పక్కన పెడితే రెడ్ వైన్ తాగితే నాకు నిద్ర వస్తుంది. నిజంగా తగ్గావా? ఫోన్ చేసి ఎవరైనా తిట్టావా తాగిన తర్వాత? లేదు లేదు, కావాలంటే తాగకుండా తిడతాను కానీ తాగి తిట్టను నేను. తాగిన వెంటనే నిద్రపోకుండా ఏమైనా ఆలోచనలు వస్తాయంటే ఏమొస్తాయి నీకు? ఒక్కొక్కసారి ఏడుపు వస్తుంది నాకు తాగిన తర్వాత, అప్పుడే అన్ని గుర్తొస్తూ ఉంటాయి. స్ట్రెస్ ఎక్కువ వస్తే తింటాను, బాగా తింటాను. నాకు అదే పిచ్చింది. ఓవర్ థింకింగ్ చేశాను, ఆ థింకింగ్ లో ఎక్కువ తినేస్తూ ఉంటా, తెలియకుండా పిచ్చి పిచ్చిగా తింటా. పార్లర్ కి వెళ్తా, హెయిర్ స్పాలు అవి అంటే వెరీ ఇంపార్టెంట్ మనకి. నేను అది కూడా చేస్తాను. అమ్మాయిలు ఏదైనా డిప్రెషన్ లో ఉండి, టెన్షన్ లో ఉండి, బాధలో ఉంటే గో టు పార్లర్. ఈ టిప్ చాలా బాగుంది, ప్లీజ్ ఫాలో ఇట్. సో ఇది మీరు ఇష్టం ఉంటే తీసుకోండి, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఒపీనియన్ ఉంటది కాబట్టి మీ చాయిస్ మీ ఇష్టం. ఇది నా ఒపీనియన్, మీ ఒపీనియన్ మీ ఇష్టం. సరే ప్రియాంక,
మరి ఏంటి అరుణాచలం వెళ్ళావు, అరుణాచలం వెళ్ళి రాగానే మన కిసిక్ టాక్స్ కి వచ్చావు, అవును. నెక్స్ట్ ఏంటో బిగ్ బాస్ కి వెళ్తావని నాకు అనిపిస్తుంది. నీ ఒపీనియన్ ఏంటి? తమిళ్లో అడిగారు బట్ నేను రిజెక్ట్ చేశాను. మన తెలుగు కూడా అడిగారు, లేదండి నేను రాను అని చెప్పాను. ఈ సీజన్ బిగ్ బాస్ కి వెళ్తున్నావా నేను విన్నాను, వెళ్తావా వెళ్ళవా? వెళ్తాను. అయితే ఫస్ట్ కంటెస్టెంట్ మనకి దొరికేసింది రా. మొత్తానికైతే ఈ సీజన్ కాల్ వస్తే మాత్రం వెళ్తావు. ఈసారి కాల్ వస్తే మాత్రం స్టెప్ వేస్తా బిగ్ బాస్ లో. బేసిక్ గా ఇది నేను ఫేస్ చేశాను, నువ్వు ఫేస్ చేసి ఉండొచ్చు. మన ఆర్టిస్టులు లేకపోతే ఒక అమ్మాయి ఒక ఇల్లు కొన్నా, ఒక కారు కొన్నా, చూసావా ఇల్లు ఎలా కొనిందో, నీకు తెలుసా ఎట్లా కొనిందో అని కొన్ని తప్పుడు మాటలు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడే వాళ్ళకి మీరు ఏమని చెప్తారు? నాకు ఫస్ట్ అట్లా అన్న వాళ్ళందరినీ పట్టుకోవాలనిపిస్తుంది. ఫస్ట్ ముందుకు వచ్చి మాట్లాడరా, నా ముఖం ముందు వచ్చి మాట్లాడని అనిపిస్తుంది, తిట్టేయాలనిపిస్తుంది. ఏం ఆలోచించకుండా ఒక అమ్మాయి అంత కష్టపడి తన ఓన్ ఎంపైర్ ని బిల్డ్ చేసుకుంటది. సింపుల్ గా ఎవరో ఒకరు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరో ఒకరు వచ్చి సింపుల్ గా ఇలా చెప్పేస్తారు, నాకు తెలుసు ఎట్లా సంపాదించిందో ఎలా చేసిందో అని. ఏం తెలుసు? ఏం తెలియదు ఎవరికి. ప్రతి ఒక్క అమ్మాయి ఏదో ఒకటి చేసింది అంటే నువ్వు జడ్జ్ చేయడానికి నువ్వెవరు అసలు? అది తన ఓన్ ప్రాబ్లం, తన ప్రాబ్లమ్స్ తనకే తెలుసు, నీకు తెలియదు, నాకు తెలియదు. సో ప్రతి ఒక్కరు ఏదైనా మిస్టేక్ చేస్తున్నారంటే డెఫినెట్ గా దాని వెనకాల ఏదో ఒక ప్రాబ్లం ఉండే ఉంటది. సో వాంటెడ్లీ నాకు ఈ మిస్టేక్ చేయాలని ఉంది అని ఎంజాయ్ చేస్తూ ఎవ్వరు చేయరు. సో తప్పుగా మాట్లాడడం ఆపేయండి ప్లీజ్. ఎవరికి ఎవరు హర్ట్ చేయకండి. ఇప్పుడు నువ్వు నేను స్ట్రాంగ్ ఉండొచ్చు, కానీ సెన్సిటివ్ ఉండే అమ్మాయిలు ఉంటారు. అవి విన్న తర్వాత వాళ్ళ లైఫ్ నే వదిలేసుకుని వెళ్ళిపోయిన అమ్మాయిలు కూడా ఉండొచ్చు. అవును, చాలా మంది మాటలు వినడం ఎందుకు, మనకి జీవితం వద్దని చచ్చిపోయే అమ్మాయిలు కూడా ఉన్నారు. ఇలాంటి మాటలు పెద్ద పట్టించుకోకుండా వాళ్ళ లైఫ్ ని లీడ్ చేసుకోవాలంటే మీరు ఎలాంటి టిప్స్ ఇస్తారు? నేనే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బిఫోర్ నేను కూడా పట్టించుకున్నాను. బేసిక్ గా నా ఇన్స్టాలో ఏమీ దొరకదు వెతికినా, అలాంటిది నాకే కామెంట్స్ వస్తూ ఉంటుండే. సో నేను చాలా ఆలోచించేసి నెగటివ్ అయిపోయి రూమ్ లో కూర్చొని ఏడ్చేసి ఒకప్పుడు అలా ఉండేదాన్ని. లేదు నా వల్ల అవ్వట్లేదు, నేను ఇన్స్టా క్లోజ్ చేసేస్తాను, నేను యాక్ట్ చేయలేను, నేను డోర్ బయటికి రాలేను, ఇలా అన్ని ఏదేదో అనేసుకునేదాన్ని. మాట్లాడేటోడు మాట్లాడుతూనే ఉంటాడు, వాడు స్టాప్ చెయ్యడు. అండ్ నువ్వు స్టాప్ చేయలేవు. నువ్వు చేయాలనుకుంటే పనులన్నీ మానుకొని వెళ్ళి కూర్చోవాలి ఇంకా వాడి పని పైన. అవసరం లేదంటున్నా, మీరు పట్టించుకోకండి. ఒక రోజు వాడే రియలైజ్ అయ్యి వాడే స్టాప్ చేస్తాడు. నేను రిక్వెస్ట్ చేసేది అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఏంటంటే వద్దు అలాంటివి, మనకొద్దు. మనకున్న చిన్న జీవితంలో మనం మంచి చేద్దాం, మనం మంచిగా ఉందాం. ఇంతకు ముందు ఎక్కడో మన చిన్నప్పుడు అమ్మమ్మ చనిపోయింది, నానమ్మ చనిపోయింది అని ఏజ్డ్ పర్సన్స్ ఎవరో చనిపోతే మనం వినేవాళ్ళం ఒకటి. ఎప్పుడో. ఇప్పుడు పక్క స్ట్రీట్ లో చనిపోయాడంటే అవునా చనిపోయాడా, ఇంట్లో వాళ్ళు చనిపోతుంటే చూడ్డానికి కూడా రాలేనంత చేంజ్ అయిపోయింది మన లోకం మొత్తం. పిల్లలు అలా అయిపోయారు బికాజ్ వాళ్ళ చదివే స్కూల్, చదివే కాలేజ్ అలాంటిది, ఉన్న చుట్టుపక్కల ఫ్రెండ్స్ అలా ఉన్నారు. పేరెంట్స్ కి చెప్పేంత పెద్ద ఏజ్ నాది కాదు, అంత పెద్దదాన్ని నేను కాదు. బట్ స్టిల్ నేను ఈ ఏజ్ లోనే నేను అన్ని చూసేసాను కాబట్టి ఆ ధైర్యంతో నేను చెప్తున్నాను. పిల్లలకి ఫోన్ ఇస్తున్నారు, ఓకే టీనేజ్ వచ్చింది, ఓకే పెద్దదయింది అమ్మాయి అందుకే ఫోన్ ఇచ్చేస్తున్నాం అని అనుకుంటున్నారు. బట్ ప్లీజ్ మీరు ఫోన్ కనెక్ట్ చేసుకోండి అని నేను చెప్తున్నాను. నేనైతే అది చేసుకున్నాను. నా చెల్లిని నేను పెట్టుకున్నాను బికాజ్ అది పెళ్ళయ్యేంత వరకు నేను చూసుకోవాలి దాని బాధ్యత. ఇప్పుడు పిల్లలందరూ మిస్యూజ్ చేస్తున్నారు ఫోన్ లో, వాళ్ళు అంటే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు పీపుల్ కి. అట్రాక్షన్ ఏజ్ కదా. సో నేను చెప్పేది అంటే పేరెంట్స్ అప్పుడప్పుడు ఫోన్ చెక్ చేయండి. వాళ్ళకి ఏదో పెద్దమ్మాయి అయిపోయింది కదా టీనేజ్ అని చెప్పేసి వదిలేయొద్దు. బికాజ్ ఆ ఫోన్ వల్ల కూడా చాలా మంది ఇలాంటి థాట్స్, బాయ్ ఫ్రెండ్స్ తో మాట్లాడి ఏదేదో జరిగి వాళ్ళు ఏదో ఫొటోస్ పంపించడం, ఇవన్నీ వాళ్ళు మిస్యూజ్ చేయడం, వాళ్ళు నమ్మేస్తున్నారు అన్ని. ప్లీజ్ చెక్ చేయండి పేరెంట్స్. అట్లీస్ట్ మీరు ఇంట్లో అయినా స్ట్రిక్ట్ గా ఉండండి. ఈ సోషల్ మీడియా వల్లే ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయని మీరు అనుకుంటారా? మన పైన కూడా ఉంటుంది. సోషల్ మీడియానే తప్పు చేయలేను, మనమే కదా అందులో పెడుతున్నాము. సో మన పైన కూడా ఉంటుంది. సో మనం కూడా కరెక్ట్ గా ఉండాలి సోషల్ మీడియాలో. ఇప్పుడు నువ్వే అంత ఎక్స్పోజింగ్ చేస్తూ నువ్వే పెట్టి మళ్ళీ నువ్వే అయ్యో నా ఫోటో అందరు కమెంట్ చేస్తున్నారంటే ఏంటది? నువ్వు పెట్టకలా, నువ్వు పెట్టకపోతే నీకు ఏం పెట్టరు ఎవరు. నువ్వు అలాంటివన్నీ పెట్టేసి నీకు బ్యాడ్ కమెంట్స్ వస్తుంటే డెఫినెట్ గా వస్తాయి. సో ఫోన్ ని మంచికి యూజ్ చేయి, నీకు మంచి జరుగుతుంది. ఒకవేళ పెడితే మీరు క్వశ్చన్ చేయకండి, క్వశ్చన్ చేస్తే పెట్టకండి. ఎస్ అంతేనా? ఒక సినిమాలో ప్రియాంక ఒక రొమాంటిక్ సీన్ చేయాలి నువ్వు అని అంటే నువ్వు చేయడానికి రెడీ ఉన్నావు? నేను సీరియల్లోనే చేశాను. ఇట్స్ యాక్టింగ్. షార్ట్ డ్రెస్సెస్ వేసుకోవాలి ఇట్లా. నా ఫ్యామిలీ అన్ని ఆలోచించి ఓకే మా వాళ్ళకి కూడా కంఫర్టబుల్ అంటే నేను వేస్తాను డెఫినెట్ గా. లేదు దాని వల్ల నాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, నా వల్ల ఇంకో ఆడపిల్లకి ప్రాబ్లం అవుతుంది అంటే నేను వేయను.
ఓన్లీ ప్రొఫెషన్ వరకు దాన్ని use ప్రొఫెషన్ వరకు, బికాజ్ ఇట్స్ యాక్టింగ్. మనం రియల్ గా ఏం చేయట్లేదు. అవును. మన స్క్రీన్ ముందు చేసేదంతా మనం యాక్ట్ చేస్తున్నాం, జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి చేస్తున్నాం ఇన్ డీసెంట్ వే, లిమిట్ క్రాస్ చేయట్లేదు. ఇప్పుడున్న సోషల్ మీడియా మీద మీ ఒపీనియన్ ఏంటి? చాలా మంది మిస్యూజ్ చేసుకుంటున్నారు, దాన్ని మిస్యూజ్ చేసుకోకండి. సో అది మిస్యూజ్ చేయడం చేయకపోవడం అనేది మన చేతుల్లో కూడా ఉంది. సో మనం కొంచెం కంట్రోల్డ్ గా ఇన్ ఏ గుడ్ వే మనం దాన్ని చూస్తే డెఫినెట్ గా అది గుడ్ వే లోనే వెళ్తుంది. ఒకటి వినాలనిపిస్తుంది. నువ్వు పాట పాడితే నేను వినాలనుకుంటున్నా. పోయింది నాకు ఇప్పుడే. ఎందుకంటే ఎప్పుడైనా మేమిద్దరం షూట్ లో కలిసినప్పుడు ప్రియాంక బోర్ కొడుతుంది, ఒక పాట పాడరా అనగానే పాట పాడేసేది. ఇప్పుడు చూసే ఆడియన్స్ కూడా నీ పాట వినాలి అని అనుకుంటున్నారు. నాకు అనిపించింది, వినిపించింది మా కోసం. అంటే నేను అంత మంచి సింగర్ కాదు, అందుకే నేను రెగ్యులర్ గా పాటలు పాడుతుంటా. దేవిశ్రీ ప్రసాద్ మా ఇంటి పక్కన విని నాకు చాలా ఆఫర్లు ఇచ్చాడు. మరి పాడరా ఏదో మధ్యలో నుంచి పాడు. ఓకే, ఎక్కడి నుంచైనా నువ్వు పాట పాడమే కావాలి నాకు. కలే నీది నాది కాదా, ప్రియా నువ్వే ప్రాణం కాదా, కాదా కాదా, నదివే కాగితాల పడవల్లో కాలాన్ని దాటుదా, నీకు నేను జన్మంతా నా ప్రేమ పంచుతా, సప్తా సాగరం దాటిరావా. రెహమాన్ సార్ ఏంటి మళ్ళీ రీషూట్? ఏది చిక్రీ సాంగ్? అందులో అబ్బాయి పాడాడు కదా సార్. పెద్దిలు ఇంకో సాంగ్ పాడిస్తారా మా ప్రియాంకతో? అరే రెహమాన్ సార్ ఎంత బాగా పాడావు తెలుసా, ఎంత బాగుంది. తమిళ సాంగ్ ఒక్క సాంగ్ పాడు. ఓకే, తమిళ. యమునయాற்றிலே ஈரக்காற்றிலே கண்ணனோடுதானாட, பார்வை பூத்திட பாதை பாத்திட பாவை ராதையோ வாடா, இரவு போனது பகலு போனது மன்னன் இல்லையே கூட, இரு கண்ணியன் నిమితిడాద కన్ ఇంగుం అంగుమే తేడ. ఎంత బాగా పాడిందో. థ్యాంక్ యూ. మీకు పాడినందుకు ఇచ్చారు, మీకేమో పాడలేమో భయపడి ఇచ్చారు. అంటే నాకు చిలకలు ఇచ్చారు, నా గొంతు చిలకలా ఉంటదా? ఓ అలా కూడా అనుకోవచ్చు. చూసావా, నన్ను పాడొద్దని ఇచ్చారు, కానీ మనం పాజిటివ్ గా ఏ చిలకలా నేను పాడతానా అని తీసుకోవాలి. అంతే. బట్ ఫస్ట్ టైం నా పాటకి గిఫ్ట్ వచ్చింది. అది నువ్వు షూట్ అవ్వగానే ఇచ్చేయాలి. మళ్ళీ ప్రాపర్టీ వాళ్ళు. సరే ఓకే. మొత్తానికైతే సాంగ్ అద్దరు కొట్టేసా. పాడిచ్చావు నువ్వు మొత్తానికి. ఎంత తెలుగు బాగా తమిళ్లో పాడావో తెలుసా? తమిళ వాళ్ళ గుండె ఇట్లా కదులుతుంది ఇప్పుడు. అరే మా ప్రియాంక అని చెప్పి. సాంగ్ గురించి పక్కన పెట్టేస్తే గెటప్ సీను అనే పేరు పలకగానే నీకేమైనా గుర్తొస్తుందా? గెటప్స్ గుర్తొస్తాయి. గెటప్స్ గుర్తొస్తాయి. డిఫరెంట్ గా, అంటే హోస్ట్ గా చేస్తున్నప్పుడు నాకు కొత్తగా డిఫరెంట్ గా, ఓకే నేను హోస్ట్ అని నాకు అనిపించింది. నాకు ఎక్కువగా ఆ షోలోనే, బికాస్ డిఫరెంట్ గెటప్స్ చేసి ఆ ఎంట్రీ సాంగ్, ఆ డాన్స్, అదంతా బాగా అనిపించింది. అండ్ నా కో యాక్టర్ కూడా నా ఫ్రెండ్ కాబట్టి చాలా కన్వీనియంట్ గా, చాలా ఎంటర్టైన్మెంట్ గా. శ్రీను అంటేనే వాడు ఎంత అల్లరి చేస్తాడు, ఎంత నవ్విస్తాడు అందరికి తెలిసిందే. ఇప్పుడు నువ్వు సినిమా చేసేసావు, సీరియల్ చేసేసావు, షోస్ చేసేసావు. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఏం చేయడానికి రెడీగా ఉంది మా ప్రియాంక? నేను ఆల్మోస్ట్ అన్ని చేశాను, బట్ తెలుగులో హీరోయిన్ గా చేయలేదు. అదే నేను వెయిట్ చేస్తున్నాను. సీరియలా? ఎస్. మూవీస్ ఇంట్రెస్ట్ నాకు, అంటే ఆల్రెడీ చేశాను, మళ్ళీ నాకు మూవీస్ లో కూడా చేయాలని ఉంది. లెట్స్ సీ. ఇచ్చి పడేస్తుంది ఇప్పుడు నెక్స్ట్ నుంచి. ఇచ్చి పడేస్తా. మన లైఫ్ కొంచెం స్మూత్ గా మంచిగా లైఫ్ అట్లా వెళ్ళాలి అనుకుంటే మన లైఫ్ లో ఎలాంటి వాళ్ళని ఇగ్నోర్ చేయాలి? మన గురించి తప్పుగా మాట్లాడే వాళ్ళని ఇగ్నోర్ చేయాలి. మనతో మంచిగా ఉంటూనే మన గురించి తప్పుగా మాట్లాడే వాళ్ళని ఇగ్నోర్ చేయాలి. సో నెగటివిటీని మన దగ్గర పెట్టుకోకూడదు. నువ్వు నెగటివిటీని దగ్గర పెట్టుకుంటే నువ్వు కూడా నెగటివ్ లో కలిసిపోతావు. అంటే
మన లైఫ్ ని ఊరికే డిస్టర్బ్ చేసేసి అరే సారీ రా నేను ఇంకెప్పుడు అలాంటి మిస్టేక్ చేయను అని సారీ చెప్తే వాళ్ళని మళ్ళీ మన లైఫ్ లోకి రానివ్వచ్చా? ఒక్క ఛాన్స్ ఇవ్వచ్చు, నేను అలాగే ఇచ్చాను. సెకండ్ టైం రిపీట్ చేశారంటే వాళ్ళు థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం కూడా రిపీట్ చేస్తారు. బికాస్ దేవుడి దగ్గర కూడా మనం కోరుకునేది అది, ఒక్క ఛాన్స్ ఇవ్వు దేవుడా. సో ఒక్క ఛాన్స్ ఇవ్వచ్చు. సెకండ్ టైం రిపీట్ చేశారంటే ఇంకా డిలీట్. వాళ్ళ దూరంగా ఉండడమే బెటర్ అంటావు? అలాంటి నెగిటివిటీ ఉన్న వాళ్ళతో దూరంగా ఉండడం బెస్ట్. మన లైఫ్ లో ఏది శాశ్వతం కాదు అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది ప్రియాంక? ఒక 60 వచ్చాక తెలుస్తుంది. ఒక 60 ఏళ్ళు వచ్చాక తెలుస్తుంది. ఎవరు లేరు, ఏమీ లేదు, ఒంటరి అయిపోయి అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు వరకు మనకి ఇంకా మనం మళ్ళీ 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 తప్పులు చేస్తూనే ఉంటాం, మళ్ళీ మళ్ళీ లవ్ లో పడుతూనే ఉంటాం. దెబ్బ గట్టిగా తాకినా మళ్ళీ 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 దాంట్లోకి వెళ్తాం. చూడు, గొర్రెలనే నమ్ముతారు అంటారు కదా, అలాంటి వాళ్ళం మనం. ముఖ్యంగా ఆడపిల్లలు మళ్ళీ 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 కసాయి వాడినే నమ్ముతారు చూడు, అది. సో ఆ ఏజ్ వచ్చేసరికి ఎవడుండడు. సో బేసిక్ గా నాకు ఒక డౌట్ ఉంది ప్రియాంక. ఒకప్పుడు మదరు ఇంట్లో ఉంటూ వంట చేస్తూ ఫ్యామిలీని హ్యాండిల్ చేస్తూ ఒక అమ్మాయి అంటే అట్లానే ఉండేది. అప్పుడు అమ్మాయికి డబ్బులు టెన్షన్ కానీ, ఇలాంటి చీట్ చేసే పర్సన్స్ కానీ, ఫ్రెండ్స్ నుంచి కానీ, నెగిటివిటీ కానీ, అమ్మాయిలకి ఇలాంటివన్నీ ఏమీ తెలియదు. అమ్మాయి ఎప్పుడైతే బయటకు వచ్చి డబ్బులు సంపాదించడం మొదలు పెట్టిందో ఆ అమ్మాయి చాలా ఫేస్ చేస్తుంది. అంటే అలా పెళ్లి చేసుకొని ఇంట్లో ఫ్యామిలీ అమ్మాయిలా ఉండడం అమ్మాయిలకి బెటరా, లేదు ఎన్ని ఫేస్ చేసినా మన లైఫ్ ను మనం లీడ్ చేసుకోవాలి అనుకోవడం బెటర్ అంటారా? తప్పు చేయాలనుకుంటే 4 walls లో నేను నేసి లాక్ చేసినా నువ్వు చేస్తావు. అంటే తప్పు అని కాదు, ఇవన్నీ ఎదుర్కోవడం కంటే పెళ్లి చేసుకొని ఒక హౌస్ వైఫ్ లా ఉండిపోవడం బెటర్ అంటావా? సరే, నువ్వు గ్యారంటీ ఇస్తావా హౌస్ వైఫ్ గా ఉంటే హస్బెండ్ లైఫ్ లాంగ్ నీ చెయ్యొదలడని? లేదు గ్యారంటీ. సో అంటే ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ఎందుకు లేదనుకుంటున్నా? అప్పుడు టెక్నాలజీ ఏముంది, ఏమీ లేదు. నిజం చెప్తున్నా, నాకు ఆ లైఫే నచ్చింది. అంటే నేను Old days ఏ ఎక్స్పీరియన్స్ నచ్చాయి. చేయలేదు, నేను చూసి చెప్తున్నా. ఆ ఓల్డెన్ డేస్ అంతే, ఇంట్లో ఉండి చిన్న ఫ్యామిలీ, ఉన్నది తింటూ, ఉన్నది జాబ్ చేసుకుంటూ, పొలం పని చేసి ఆ ఊర్లలో ఎంత బాగా వాళ్ళు ఉంటున్నారు కదా. ఇప్పటికి ఈ టెక్నాలజీ ఏంటేంటో వచ్చి ఏంటేంటో అప్గ్రేడ్ చేసి జనాలు ఎంత బద్దకస్తులు అయ్యారంటే బెడ్రూమ్ లో కూర్చొని అన్ని ఫ్యాన్ ఆఫ్, లైట్ ఆన్, అన్ని ఆఫ్, అన్ని చేస్తున్నారు. ఏకంగా ఇప్పుడు రోబో కూడా వచ్చేసింది కదా. మనం మిస్యూజ్ చేసుకుంటే అది అంటే నెగటివ్ గా misuse అలా అవుతుంది. మనుషుల వాల్యూనే తీసేసింది అంటావా? టెక్నాలజీ తీసేయలేదు, నువ్వు అది మిస్యూజ్ చేయడం వల్ల, నువ్వు అది రాంగ్ గా యూజ్ చేయడం వల్ల తీసేస్తుంది. అయితే మీకు ఆ ఓల్డ్ డేస్ నచ్చాయి ఇప్పుడు కంటే? చిన్నప్పుడు డేస్ కానీ, ఇప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను పల్లెటూరు, మాది ఇక్కడే, అందరూ ఇక్కడే హైదరాబాద్. వెళ్ళినప్పుడు వాళ్ళు అలా చిన్న దాంట్లో ఎంత ఆనందంగా ఉంటారు కదా. వాళ్ళకి ఏం పిజ్జాలు, బర్గర్లు, కేఎఫ్స్ ఇట్లా ఏం లేదు. ఉన్న దాంట్లో అందరు కూర్చొని ఎంత బాగా తింటారు, పొలం పనులు చేసుకొని. అరే భలే అనిపిస్తుంది నాకు. హాలిడే అంటే అప్పుడప్పుడు ఊర్లలోకి వెళ్ళి స్పెండ్ చేసి రావాలి. మన మనసు బాగోకపోతే మనం ఏం చేస్తే మన మనసు కుదుట పడుతుంది? మనకు నచ్చిన పని చేయాలి. మనకు మనసు బాగాలేదు, నీకు నచ్చినవి కొన్ని ఉంటాయి కదా హ్యాబిట్స్, లైక్ డాన్సింగ్, స్పెండింగ్ విత్ మామ్ అండ్ డాడ్, వాచింగ్ టీవీ, లేకపోతే ఏదైనా దేవుడి పాట వినడం. లేదంటే కొంతమందికి టెంపుల్ కి వెళ్ళేసి వస్తే పీస్ఫుల్ అయిపోతారు. నేనైతే టెంపుల్ కి వెళ్తాను, లేదంటే ఇంట్లో అందరిని పిలుస్తాను. మొత్తం కింద, అంటే మాది 3 BHK అయినా గానీ హాల్లో టీవీ ముందు కింద అంతా వేసుకొని అందరం అక్కడే ప్లేస్ లో ఉండి మేము టీవీ చూస్తాం. సో అదే మన మనసుకి హ్యాపీనెస్, అదే మన మనసు కుదుట. అంటే నాకు, నీకు వేరే హ్యాపీనెస్ రావచ్చు. నీకు మనసు బాగాలేనప్పుడు ఏం చేస్తావు నువ్వు? నా మనసు బాగా ఇంకా తట్టుకోలేకపోతే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళిపోతా. చూడు, నేను చెప్పాను కదా, గుడికి కూడా వెళ్ళి రావచ్చు. సో అప్పుడు మనసు కొంచెం కుదుట పడుతుంది. సో నేనంతే, నాకు ఎప్పుడైనా మనసు బాగాలేనప్పుడు నేను అదే సాంగ్స్ వింటాను, లేదంటే మమ్మీ వాళ్ళందరితో వాంటెడ్లీ ఏదైనా ఒకటి ఆర్డర్ చేయడమో, మూవీ పెట్టడం, అందరిని పిలిచేసి గ్యాదర్ చేయడమో చేస్తాను. గుడికి వెళ్ళి లేకపోతే కొద్దిసేపు దేవుడితో మాట్లాడి ఏడ్చి నవ్వి ఇంటికి వస్తాను. బేసిక్ గా అందరికి చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇంట్లో ఒక అమ్మాయి లీడ్ తీసుకుంటుంది, ఒక అమ్మాయి కష్టపడి ఫ్యామిలీని అందరినీ పోషిస్తుందంటే ఆ అమ్మాయిని ఇంకా 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 కష్టపెట్టకండి. ఒక రోజు మీరు ఇంట్లో కూర్చోబెట్టి నీకేమైనా ప్రాబ్లం ఉందా, మేము ఉన్నాము, నీకు ఏ ప్రాబ్లం ఉంది అని, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైతే ఫ్యామిలీ డిపెండ్ అయి ఉంటారో ఆ ఫ్యామిలీ ఒక్కసారి కూర్చొని మాట్లాడండి వాళ్ళతో. వాళ్ళ బాధ అంతా మీకు చెప్పుకున్న తర్వాత వాళ్ళు ఇంకా ఫ్రీ అయిపోయి ఇంకా కష్టపడడానికి ఉంటుంది. నిజంగా ఒక్కసారి అలా బాధ్యత తీసుకునే ఆ అమ్మాయిని ఒక్కసారి కూర్చోపెట్టి, నువ్వేం చేస్తున్నావు, నీకేం కావాలి, నువ్వు నీకేం కష్టపడుతున్నావు, నీ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తున్నావు, నీ హెల్త్ ఎలా ఉంది, నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి, అయ్యో ప్లీజ్
ఐల్ క్రై. అమ్మో అలా అడిగితే బాగుంటుంది. ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయడమో లేకపోతే ఫ్యామిలీని లీడ్ చేయడమో చాలా ఈజీ అనుకుంటా, చాలా కష్టం. మనకున్నా లేకపోయినా వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకోవాలనే అమ్మాయి ఉంటుంది చూడు, ఆ అమ్మాయి బాధ ఎవ్వరికి తెలియదు. ఒక్కసారి దగ్గర తీసుకొని ఆ అమ్మాయిని ఇట్లా పట్టుకొని నీకు ఏ ప్రాబ్లం ఉందని అడిగి చూడండి మీ ఇంట్లో. అయ్యో నిజంగా నువ్వు చెప్తుంటే నేను ఫీల్ అవుతున్నాను. అది తెలుస్తుంది నిజంగా, అది ఆ బాధ. నిజం జరిగితే ఎంత బాగుంటుంది కదా. అలా ఎవరైనా ఒక పర్సన్ వచ్చి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ ఇలా కూర్చొని నీ ప్రాబ్లమ్స్ ఏంటి చెప్పు, నేనున్నాను, మనం చూసుకుందాం సాల్వ్ చేయదు అని చెప్పి అలా మాట్లాడితే ఎంత బాగుంటుంది కదా. ఎంత బాగుంటుంది. ప్రతి టైం నాకు మెసేజ్ కి రిప్లై రాలేదు, వెంటనే కాల్ చేయలేదు, కాల్ వెయిటింగ్ వచ్చింది, నువ్వు ఫోన్ ఇదేనా. ఓ గాడ్. ఈ కిసిక్ టాక్ షూట్ అవ్వగానే నువ్వు కార్లో వెళ్తున్నావు, నీ కార్లో ₹1,00,00,000 దొరికాయి, నువ్వేం చేస్తావు వాటితో? అన్న ఎవరితో మనీ ఇక్కడ వదిలేసుకున్నారని చెప్తా నేను డ్రైవర్ కి. మాకే ఫోన్ చేసి చెప్తావా? అంత పిచ్చి. సరే సడన్ గా ₹1,00,00,000 వచ్చింది, నువ్వేం చేస్తావు? హైదరాబాద్ లో ఒక ఫ్లాట్ తీసుకుంటాను, ఒక ఇంకా కంఫర్టబుల్ ఫ్లాట్ లో మా వాళ్ళని పెడతాను, ఇంకొక మంచి కార్ తీసుకుంటాను, వాళ్ళకి అందరికి బ్యాంక్ లో అమౌంట్ వేస్తాను, అంతకు మించి ఇంకేం చేయలేను. చూసావా, నా గురించి నేను ఆలోచించుకోవడం మర్చిపోయా. ఇప్పుడేగా చెప్పాను గంట సేపు. ఫైనల్ గా మిగిలేది ఫ్యామిలీనే. మనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఖచ్చితంగా, ప్రేమ ఉండాలి, కానీ మన మీద కూడా అంతే ప్రేమ, అంతే కేర్ ఉండాలి. లవ్ యువర్ సెల్ఫ్. ఫ్యామిలీ అమ్మాయినే కానీ నా గురించి కూడా నేను ఇప్పుడు చూసుకోవడం స్టార్ట్ చేశాను ఆల్రెడీ, నా గురించి నేను. సో అందుకే నేను కొంచెం ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నాను. అండ్ ప్రతి ఒక్క లైక్ ఇండిపెండెంట్ ఉమెన్స్ కి నేను చెప్పేది కూడా ఇదే, ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్. మీ గురించి కూడా మీరు ఆలోచించండి. ఇప్పుడు వెనకాల 4 ఉన్నారని చెప్పి వాళ్ళే చూసుకుంటారని చెప్పేసి మీరు నెగ్లెక్ట్ చేస్తే అంతే సంగతి. సో మీ గురించి కూడా మీరు ఆలోచించుకోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ప్రియాంక, చాలా మంది అబ్బాయిలు ఈ అమ్మాయి జోలికి అమ్మాయిల జోలికి పోకూడదని చాలా మంది అబ్బాయిలు అనుకుంటూ ఉంటారు. అసలు ఎందుకు అనుకుంటున్నారని నీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? అబ్బాయిలు అనుకుంటున్నారు, అమ్మాయిలు కూడా అనుకుంటున్నారు, ఇద్దరు అనుకుంటున్నారు. ఎందుకంటే ఏంటంటే వాళ్ళు ఫేస్ చేసిన వాటి అలా మైండ్ లో అలా ఆ ట్రామాస్ నుంచి కొంతమంది బయటికి రారు, ఆ ట్రామాస్ లోనే స్టక్ అయిపోయి ఉంటారు కదా, అలాంటి వాళ్ళు వద్దు బాబోయ్ అని చెప్పేసి ఉంటారు. ప్రియాంక, ఆ శివయ్య నీకు కనిపిస్తే నువ్వు అడిగే ఫస్ట్ వరం ఏంటి? అంటే మా మమ్మీ హార్ట్ పేషెంట్, అదంతా హెల్త్ అంతా వెళ్ళిపోయి మమ్మీ పర్ఫెక్ట్ గా అయిపోవాలి, ఎట్లా డాన్స్ చేసేలాగా ఉండాలి. ఎందుకంటే నాకున్నది ఇప్పుడు మా మమ్మీ డాడీ కోసమే ఐఎమ్ లివింగ్. సో వస్తే ఫస్ట్ వాళ్ళిద్దరిని పర్ఫెక్ట్ చేసేయాలి అని కోరుకుంటాను నేను. నీ కోసం ఏం కోరుకుంటావు? నాకు హెల్త్ ప్రాబ్లం రాకూడదని కోరుకుంటా, నాకు మనీకి లోటు ఉండకూడదని కోరుకుంటా. అలానే నీ లైఫ్ లో థ్యాంక్ యూ చెప్పాలంటే ఎవరికి చెప్తావు ప్రియాంక? థ్యాంక్స్ మమ్మీ డాడీకే. సారీ చెప్పాలి అంటే వాళ్ళకే. థ్యాంక్ యూ ఎందుకు చెప్తావు? థ్యాంక్ యూ ఎందుకు చెప్తానంటే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్న స్టేజ్ అది బికాస్ ఆఫ్ మమ్ అండ్ డాడ్. అండ్ సారీ ఎందుకంటే సమ్ టైమ్స్ నేను స్ట్రెస్ అయ్యి నాకు ఎక్కడ చూపించాలి అర్థం కాక ఇంట్లోనే నేను అరుస్తూ ఉంటాను. సో దానికి కొంచెం హర్ట్ అయ్యి ఉంటారు. సో దానికి సారీ మమ్మీ డాడీ. ఇప్పుడున్న జనరేషన్ కి నీ లైఫ్ లో ఫేస్ చేసినవి వాళ్ళు కూడా చేయకూడదు అంటే ఎలాంటి సజెషన్ ఇస్తావు వాళ్ళకి? చదువుకునే వాళ్ళకి చదువు కంప్లీట్ చేయండి. లవ్ ఇవి ఇవి అని చెప్పేసి తిరిగి చదువులు పాడు చేసుకొని లేచిపోవడాలు, లవ్ అని ఏదో సూసైడ్ ఏంటేంటో చేస్తున్నారు. ప్లీజ్ ఫస్ట్ బాగా చదువుకోండి. మీ డిగ్రీ మీ చేతుల్లో ఉంటే మీరు రేపు ఫ్యూచర్ లో ఏదైనా చేయొచ్చు ఆ సర్టిఫికెట్స్ తో. ఏం జరిగినా కూడా మీకు ఒక ధైర్యం ఉంటుంది. ఫస్ట్ మీరు చదువుకోండి. మీ పేరెంట్స్ కష్టపడుతున్నారు, అది మీరు నోటీస్ చేయట్లేదు. వాళ్ళు ఎంతో కష్టపడి మీకు ఫీజులు కట్టి చదివిస్తున్నారు. సో చదువుకునే వాళ్ళు ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్. అండ్ ఎట్ ద సేమ్ టైం లవ్, ఓకే లవ్ సహజం, లవ్ లో పడతాం, అది వి కాంట్ స్టాప్ దాట్. బట్ అలా అని మీరు ఏదైనా చిన్న ఇష్యూ జరిగినా ఏదైనా జరిగితే మీరు ధైర్యంగా మీ పేరెంట్స్ దగ్గర షేర్ చేయండి. వాళ్ళు మిమ్మల్ని ఏం చంపరు, మిమ్మల్ని ఏం తిట్టరు. వాళ్ళు మన అమ్మాయి అబ్బాయి తప్పు చేశారు కదా, మనమే సరిదిద్దుతామని మీకు కూర్చోబెట్టి చెప్తారు. సో మీరు ధైర్యంగా మీరు ఈ సూసైడ్ థాట్స్ ఇవన్నీ పెట్టుకోకుండా, ఇలాంటివన్నీ తప్పులు చేయకుండా మీ అమ్మ నాన్న దగ్గర వచ్చి ఎలాంటి విషయం అయినా సరే వాళ్ళకి చెప్పండి, వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఎప్పుడు చెప్పేది ఈ ఇంటర్వ్యూ మొత్తంలో నేను చెప్పింది, కర్మకు భయపడండి, ప్లీజ్ మంచి చేయండి, డెఫినెట్ గా మీకు మంచి జరుగుతుంది. మొత్తం అయితే మా అమ్మాయి మా ఇంటికి వచ్చేసినట్టు ఉంది, చాలా హ్యాపీగా ఉంది. నీ ఫ్యాన్స్ కి, నీ ఫ్యామిలీ మెంబర్స్ కి, అంటే నిన్ను ఇష్టపడే వాళ్ళు బిగ్ టీవీ ప్రేక్షకులకి ఏదైనా చెప్పాలి అనుకుంటే హ్యాపీగా చెప్పేయచ్చు. కిసిక్ షోకి ఎప్పుడో రావాల్సింది, చాలా లేట్ అయిపోయింది. సో నేను తెలుగు ఇండస్ట్రీని చాలా మిస్ అయ్యాను. ఫైనల్ గా నేను వచ్చేసాను. నాకైతే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ వచ్చేసి మా మమ్మీ లాగా, అండ్ తమిళ ఇండస్ట్రీ నా అత్తలాగా. నా పెళ్ళేం అవ్వలేదు, అత్తలాగా. సో నాకు రెండు ఇండస్ట్రీ ఇంపార్టెంటే. సో తెలుగులో కూడా నేను మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలి, ఒక మంచి ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. అండ్ తెలుగు తమిళ్ రెండు సైడ్ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో మీరు చాలా ఫ్యాన్ పేజెస్ క్రియేట్ చేశారు, డైలీ ఫాలో అప్ చేస్తున్నారు. అందరికి లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే సపోర్ట్ చేయండి, నేను ఈ రెస్పెక్ట్ ఎప్పుడు పెట్టుకుంటాను.
I'll keep you all entertained. ఓ సో క్యూట్. నీకు ఎలా అనిపించింది కిసిక్ టాక్స్ కి రావడం అండ్ మంత్రం చదవడం? ఫస్ట్ నాకు టెన్షన్ వచ్చేసి ఇంటర్వ్యూ అంటే నాకు నిజంగా చాలా టెన్షన్ తెలుసా. అయ్యో అసలు ఫస్ట్ రాగానే నా రూమ్ లోకి వచ్చింది, ఏం అడుగుతావే నువ్వు, అసలు ఏం చేస్తావే, అసలు ఏం చెప్పాలి అంది. ఇక్కడ కూర్చున్న తర్వాత మర్చిపోయింది. అసలు ఇది ఎవరిని హర్ట్ చేయడానికి కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ ని డిస్టర్బ్ చేయడానికి కానీ ఈ కిసిక్ టాక్స్ కాదు. మన వల్ల ఒక్కరిద్దరు మోటివేట్ అవుతారు. మనం చేసిన మిస్టేక్స్ వాళ్ళు చేయకూడదు, మన వల్ల ఎంతో కొంత నేర్చుకుంటారు అనే షోనే మన కిసిక్ టాక్స్. అసలు ఈ కిసిక్ టాక్స్ పెట్టింది ఎంతో కొంత మంచి జరగాలి అనేది దీని మోటో. బట్ ఆల్రెడీ చాలా మందికి మంచి జరిగింది, చాలా మందికి ఈ షో చాలా రీచ్ అయ్యాయి. డెఫినెట్ గా ఈ ఇంటర్వ్యూ వల్ల కూడా చాలా మందికి అంటే నేను చెప్పిన మంచి రీచ్ అవుతుంది అని కోరుకుంటున్నాను. అండ్ నాకు కూడా ఒక మంచి జరుగుతుంది అనుకుంటున్నాను. అండ్ నీ గురించి చెప్పాలంటే నువ్వు చాలా కంఫర్ట్ చేసేస్తావు తెలుసా. ఎవరైనా ఆపోజిట్ పర్సన్ వస్తే నీ క్వశ్చన్స్ తో కానీ నీ నవ్వుతో కానీ ఒక పాజిటివ్ ఎనర్జీ. సో అందుకే నేను కూడా చాలా కంఫర్ట్ గా క్యాజువల్ గా చెప్పేశాను అనమాట. సో అండ్ ఇంకో కాంప్లిమెంట్, చాలా బాగా రెడీ అవుతున్నావు, నీ అవుట్ఫిట్స్ చాలా బాగున్నాయి. సో ఇలాగే రాక్ చేయి. థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక, గాడ్ బ్లెస్ యూ. మా ప్రియాంక మళ్ళీ పిచ్చ పీక్స్ లోకి వెళ్ళిపోయి కెరియర్ లో ఫుల్ బిజీ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ శివ ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ. అనుకునే అన్ని జరగాలి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీక్ అయితే అసలు దుమ్ము దులిపేసింది మన ప్రియాంక. నెక్స్ట్ వీక్ మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తూ మోటివేట్ చేస్తూ మంచి విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను. నెక్స్ట్ వీక్ కోసం మళ్ళీ వెయిట్ చేస్తుండండి. బాయ్, గుడ్ నైట్, లవ్ యూ ఆల్. ఇలా లవ్ లో బ్రేకప్ అయ్యే అమ్మాయిలు స్ట్రాంగ్ గా ఉండాలి అంటే మీరు ఎలాంటి టిప్స్ ఇస్తారు వాళ్ళకి? ఫ్యామిలీని ఆలోచించండి, ఫ్యామిలీతో ఉండండి, ఫ్యామిలీ కోసం బతకండి. అట్లీస్ట్ వాళ్ళన్నా మీ పక్కన ఉంటారు. ఎంత కష్టంగా ఉన్నా సూసైడ్ థాట్స్ వస్తాయి, నాకు వచ్చాయి. నువ్వు లక్ నమ్ముతావా, టాలెంట్ ని నమ్ముతావా ప్రియాంక? హార్డ్ వర్క్ ని నమ్ముతాను. 6 months వెయిట్ చేస్తాం, 1 year వెయిట్ చేస్తాం. అరే ఏంటబ్బా ఇంత హార్డ్ వర్క్ చేసాం ఏం జరగలేదు, చట్ హార్డ్ వర్క్ కాదు లక్కే అంటాం, కానీ కొంచెం లేట్ అవుతుంది అంతే. బట్ నువ్వు చేసిన హార్డ్ వర్క్ కి డబుల్ వస్తుంది. సక్సెస్ లో ఉన్నప్పుడు ఎలా ఎంజాయ్ చేశారు, లో ఉన్నప్పుడు దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు మీరు? హైప్ లో ఉన్నప్పుడు మనకేం తెలియదు, నా ప్రాజెక్ట్ అయిపోయింది, ఇప్పుడు తెలుస్తుంది నాకు కష్టం ఏంటో. సేవింగ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎమర్జెన్సీ రావచ్చు, అప్పుడు నువ్వు ఎవరిని అడుక్కుంటావు? ఎవరు హెల్ప్ చేయడు, ఎవరు రారు. దేవుడా మళ్ళీ నా లైఫ్ లో ఇలాంటి బాధ ఇవ్వకు అనే సందర్భం ఏదైనా నీ లైఫ్ లో ఉందా? ఇప్పుడు ఉంది, అదే బాధలో ఉన్నాను. బికాస్ నా కెరియర్ డిస్టర్బ్ అయిపోయింది కదా, ఇంతకు మించిన బాధ ఉంటుందా? చాలా స్ట్రగుల్లో ఉన్నాను, చాలా సఫర్ అవుతున్నాను, బట్ ఐ కాంట్ క్రై.